दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. పెద్దలందరికీ నమస్కారం. మనం గతసారి కలుసుకున్నప్పుడు అరణ్యకాండలో 14వ సర్గని సుమారుగా పూర్తి చేసుకున్నాం. 15వ సర్గలోకి మనం ప్రవేశించాం. 14వ సర్గలోని విచిత్రం ఏమిటంటే, ముఖ్యంగా మనకు కనపడింది జటాయు యొక్క ప్రవేశం. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ముందుగా ఒక రాక్షసుడేమో అని భ్రమపడి జటాయువును చూసినప్పటికీ కూడా జటాయువు తన యొక్క చరిత్ర అంతటిని చెప్పి, ఆ చరిత్ర చెప్పే సందర్భంలో ఈ సృష్టిలోని సమస్తమైనటువంటి ప్రాణులు ఏ రకంగా ఉద్భవించాయో తమ వంశస్థుల ద్వారా ఒక అందమైనటువంటి వివరణ అది ఇవ్వడం మనం జటాయువు యొక్క కథలో చూసాం. అదంతా అయిన తర్వాత ఇప్పుడు ముగ్గురు అయ్యారు, రామలక్ష్మణుడు జటాయువు ముగ్గురు కలిసి పంచవటిలోకి ప్రవేశించవలసి ఉంది. ఆ రామచంద్రమూర్తి జటాయుషం తం పరిపూజ్య రాఘవో ముదా పరిష్వజ్య చ సన్నతోభవత్ పితుర్హి శుశ్రావ సఖిత్వమాత్మ ఆత్మవాన్ జటాయుషా సంకథితం పునః పునః. మాటిమాటికి కూడా జటాయువు చెప్పినటువంటి దశరథునితో జటాయువుకి ఉన్నటువంటి స్నేహం గురించి తలుచుకుంటూ, మా నాన్నగారి స్నేహితుడు కదా అని చెప్పి ఆనందపడుతూ జటాయువుతో సహా ముందుకు కదిలారు రామచంద్రమూర్తి. సతత్ర సీతాం పరిధాయ మైథిలీం సహైవ తేనాతిబలేన పక్షిణా జగామతాం పంచవటీం స లక్ష్మణో రిపుందిధక్షన్ శలభానివానలః. అగ్నిహోత్రుడు శలభాలు దహించేటంతటి స్థితి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ రకంగా రామచంద్రమూర్తి అడవులలో ఉన్నటువంటి రాక్షస శలభాలని దహించడం కోసం ఆయన ప్రవేశిస్తూ ఉన్నారు ఆ ప్రదేశంలోకి. తతః పంచవటీం గత్వా నానావ్యాళమృగాయుతాం ఉవాచ భ్రాతరం రామః సౌమిత్రిం దీప్తతేజసం. రామచంద్రమూర్తి సౌమిత్రితోటి మాట్లాడుతూ ఉన్నారట. దీప్తతేజసం సౌమిత్రిం, బాగా వెలిగిపోతూ ఉన్నారట సౌమిత్రి. వెలిగిపోవడానికి కారణం ఏమిటి అంటే, అంతవరకు వెలుగు లేనివాడు కాదు సౌమిత్రి, కానీ పంచవటిలోకి ప్రవేశించడంతో రామలక్ష్మణులు సీత వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి కథ ఒక ముఖ్యమైనటువంటి మలుపు తిరగబోతూ ఉన్నది. ఇక్కడి నుంచి రాక్షస సంహారానికి ఒక నాంది కలగబోతూ ఉన్నది. రామచంద్రమూర్తి ఇందాక పెద్దలు చెప్పినట్లు రుద్ర రూపాన్ని దాల్చబోతూ ఉన్నారు. కాబట్టి ఆయన జరగవలసిన కార్యక్రమానికి దగ్గర అవుతున్నాము అనేటువంటి ఆనందంతో ఆయన దీప్త తేజస్సు అయిన సౌమిత్రితోటి రామచంద్రమూర్తి పలుకుతూ ఉన్నారు. ఆగతాస్మ యథోదిష్టం అముం దేశం మహర్షిణా అయం పంచవటీ దేశః సౌమ్య పుష్పిత పాదపః. ఓ లక్ష్మణ, ఓ సౌమ్యుడా, బాగా పుష్పించినటువంటి వృక్షములు కలిగినటువంటి ఈ ప్రదేశం ఏదైతే మహర్షి చెప్పి మనకి పంపించారో ఆ ప్రకారంగా ఇది పంచవటి అని అనిపిస్తూ ఉన్నది. సర్వతశ్చార్యతాం దృష్టి కాననే నిపుణో హ్యసి ఆశ్రమః కతరస్మిన్నో దేశే భవతి సమ్మతః. రామచంద్రమూర్తి ఒక విచిత్రమైనటువంటి మాటను చెప్పారు. లక్ష్మణ, నువ్వు కాననే నిపుణోసి,
అడవులలో చాలా నిపుణుడైనటువంటి వాడవయ్యా. మనకి జాగ్రత్తగా చూసినట్లయితే రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఇద్దరూ ఒకేలా పెంచబడ్డారు అయోధ్యలో. ఇద్దరూ ఒకేసారి విశ్వామిత్రుడితో కొన్నాళ్ళు బయటికి వచ్చారు. మళ్ళీ ఇద్దరికి ఒకేసారి వివాహం అయింది. ఇద్దరు ఒకేసారి మళ్ళీ వనంలోకి ప్రవేశించారు. రామచంద్రమూర్తికి అడవుల్లో ఎంతటి అనుభవం ఉందో లక్ష్మణస్వామికి కూడా అంతే అనుభవం ఉంది. అంతకన్నా ఎక్కువ అనుభవం ఉండే అవకాశమే లేదు. కానీ రామచంద్రమూర్తి అంటున్నారు, కాననే నిపుణోహ్యసి, నాయన లక్ష్మణ, నీకు అడవుల్లో చాలా అనుభవం ఉన్నటువంటి విషయంగా కనపడుతూ ఉన్నదయ్యా అని చెప్పి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో అన్నారు. దానికి కారణం ఏమై ఉంటుంది అంటే, ఆదిశేషుని అవతారమైనటువంటి లక్ష్మణస్వామికి అడవుల్లో తిరగడం పెద్ద కొత్త కాదు. అడవులలో అనేకమైనటువంటి సర్ప స్నేహితులు ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అడవులలో నీకు నాకంటే కూడా చాలా ఎక్కువైనటువంటి అనుభవం ఉంది సుమా అన్నట్లుగా రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో చెప్పి, ఆశ్రమ కతరస్మిన్నో దేశే భవతి సమ్మత, ఈ ప్రదేశంలో ఎక్కడ ఆశ్రమాన్ని కట్టుకుంటే బాగుంటుందో నువ్వు చూసి చెప్పవలసింది అని చెప్పి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని అడిగారు. అంతేకాదట, ఎలాంటి చోట కట్టాలి ఆశ్రమం అంటే, రమతే యత్ర వైదేహీ త్వమహం చైవ లక్ష్మణ తాదృశో దృశ్యతాం దేశః సన్నికృష్ట జలాశయ, సమీపంలో జలం ఉండేలా చూడాలి నాయన. అది ఆ ప్రదేశం ఎలా ఉండాలి అంటే, సీతాదేవి ఆ ప్రదేశాన్ని చూసి ఆనందపడేలా ఉండాలి. నువ్వు నేను కూడా సంతోషంగా ఆ ప్రదేశంలో చాలా కాలం నివసించడానికి వీలుగా ఉండేటువంటి ప్రదేశాన్ని నువ్వు ఎంపిక చేయవలసి ఉంటుంది. అక్కడ నువ్వు మన ఆశ్రమాన్ని నిర్మించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఆయన అన్నారు. వన రామణ్యకం యత్ర స్థల రామణ్యకం తథా సన్నికృష్టంచ యత్ర స్యాత్ సమిత్ పుష్పకుశోదకం. రామచంద్రమూర్తి నీటికి సమీపంలో ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు అంటే, నీరు అనేది జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి భాగం. అది అవసరాలు తీర్చుకోవడానికే కాకుండా భగవంతుని యొక్క విషయంలో కూడా నీటికి చాలా ప్రముఖమైనటువంటి స్థానం ఉంది. మడిగా నీళ్లు తెచ్చుకుని ఎక్కడో పూజ చేసుకోవాలంటే వందల కొద్ది మైళ్ళు నడిచి అక్కడి నుంచి తీసుకురావడం అనేటువంటి కష్టం అవుతుంది. నీరు సమీపంగా ఉన్నట్లయితే చుట్టుపక్కల వృక్షములు కూడా ఉండేటువంటి అవకాశం. వృక్షములు సమీపంగా ఉన్నట్లయితే మనకి రోజు పూజకు కావాల్సినటువంటి పుష్పములు, సమిధులు అవన్నీ కూడా సులువుగా దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వనరామణ్యకము ఉండాలి, స్థల రామణ్యకము ఉండాలి. అక్కడ అంటే ఎగుడు దిగుడు ప్రదేశం ఉండి నివసించడానికి కూడా వీలుగా లేనటువంటి రాళ్ళు రప్పలు ఉండేటువంటి ప్రదేశం కాకూడదు. చుట్టుపక్కల ఉండేటువంటి వనాలు అతి భయంకరంగా ఉండి లోపలికి వెళ్ళడానికి భయంకరంగా లేకుండా రమణీయంగా ఉండేటువంటి వనాలు ఉండాలి. కాబట్టి వనరామణ్యకము ఉండి స్థలరామణ్యకము ఉండేటువంటి ప్రదేశం దగ్గరలో కనుక ఏదైనా ఉన్నట్లయితే, ఎక్కడైతే మనకి ఉదకము ఉండాలి, సమిధులు పుష్పములు కూడా దొరికేటువంటి ప్రదేశం ఏదైనా ఉందంటే చూడవలసింది. ఏవ ముక్తస్తు రామేణ లక్ష్మణ సంయతాంజలి. వెంటనే రామచంద్రమూర్తికి పాదాల మీద పడి నమస్కరించినట్లుగా రెండు చేతులతోటి నమస్కరించి కూలబడిపోయాడు లక్ష్మణస్వామి రామ పాదాల దగ్గర. సీతా సమక్షం కాకుత్సం ఇదం వచనమబ్రవీత్. సీతాదేవి వింటూ ఉండగా సీతా సమక్షంలో రామచంద్రమూర్తితోటి చెబుతూ ఉన్నారు లక్ష్మణస్వామి. పరమానస్మి కాకుత్స్థ. రామచంద్ర, ఏమయ్యా నువ్వు చెప్పిన ఆదేశం నాకు. నువ్వు అహం సర్వం కరిష్యామి, నువ్వేం చెప్పితే అది చేస్తానన్నాను, కానీ నువ్వు ఇలాంటి పనులు నాకు చెప్పడం మాత్రం ఏమీ బాగాలేదు. కారణం, నేను స్వతంత్రుణ్ణి కాను. నువ్వు ఒక ప్రదేశాన్ని చూపించి ఈ ప్రదేశంలో నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పు, నేను చేస్తాను. అంతేగాని ఏ ప్రదేశం బాగుంటుందో నువ్వు నిర్ణయం చెయ్యి అని అడిగితే కనుక నేను చేసేటువంటి పరిస్థితిలో లేను. కారణం, నేను స్వతంత్రుడను కాను, నేను నీకు పరతంత్రుడను. నీ గుణాలకి నేను లోపపడి నీ గుణాలను చూసి నేను నీకు దాసుడనైపోయి నీ వెనకాల వచ్చాను. కాబట్టి నువ్వు నాకు ఇటువంటి స్వాతంత్రం ఇవ్వతగదు. ఇది నా స్వరూపానికే భిన్నమైనటువంటి వ్యవహారం. నేను పరతంత్రుడను. పరవానస్మి కాకుత్స. నాకు ఇలాంటి పని చెప్తావు ఏమిటన్నయ్యా? నేను పరవా అంటే నీకు వసుడనై ఉన్నాను. కాబట్టి త్వైవర్షశతం స్థితే స్వయంతు రుచిరే దేశే క్రియతామితి మాం వద. నువ్వు నేను పరవాన్గానే ఉంటాను, నీకు పరవశుడనై ఉంటాను, నీ అధీనంలోనే నేను ఉంటాను. నువ్వే నా స్వామివి, నేను నీ సేవకుడిని. ఇలా ఎన్నాళ్ళు అంటే ఎన్నాళ్ళైనా సరే
వందల సంవత్సరాలైనా వేల సంవత్సరాలైనా ఇదే పరిస్థితిగా ఉంటాను తప్ప నేనేదో స్వాతంత్రాన్ని తీసుకుని నేను నిర్ణయాలు తీసుకునేటువంటి స్థితికి మాత్రం ఈ జీవితంలో జరిగేటువంటి వ్యవహారం కాదది. కాబట్టి స్వయంతు రుచిరే దేశే, నువ్వు చూడు, నీకు బాగా రుచిరమైనటువంటి అందమైనటువంటి నచ్చినటువంటి ప్రదేశం ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి క్రియతామితి మాం వద, ఇక్కడ ఈ పర్ణశాలని కట్టు అని చెప్పి నాకు నువ్వు చెప్పవలసి ఉంటుంది. అప్పుడే నేను నువ్వు చెప్పినటువంటి పని చేస్తాను తప్ప ఎక్కడ కట్టాలి అనేటువంటి నిర్ణయం మాత్రం నాది కాదు సుమా. సుప్రీతస్తేన వాక్యేన లక్ష్మణస్య మహాత్మనః విమృశన్ రోచయామాస దేశం సర్వగుణాన్వితం. ఈ మాట లక్ష్మణస్వామి అనేటప్పటికీ తన యొక్క భ్రాతృభక్తికి, అతని యొక్క స్వాతంత్రం లేకుండా తనని తాను పరమాత్మకు సమర్పించుకున్నటువంటి విధానానికి కూడా ముచ్చటపడినటువంటి రామచంద్రమూర్తి సుప్రీత తేన వాక్యేన, లక్ష్మణస్వామి పలికిన మాటకి చాలా సంతోషించి చుట్టుపక్కల సరి అయినటువంటి ప్రదేశం ఎక్కడుంది అని చెప్పి దానిని వెతికారు, చూశారు. సతం రుచిరమాక్రమ్య దేవమాశ్రమకర్మణి హస్తౌ గృహీత్వా హస్తేన రామ సౌమిత్రిమబ్రవీత్. దగ్గరికి తీసుకున్నారు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని. ఆయన ముకుళించినటువంటి అంజలి ఘటించినటువంటి 2 చేతుల్ని తన 2 చేతులతో పట్టుకుని ఆ ప్రదేశాన్ని చూపించారు. అయం దేశ సమః శ్రీమాన్, నాయనా లక్ష్మణ, ఈ ప్రదేశం ఉందే ఇది సమః అంటే ఎత్తుపల్లాలు లేకుండా చాలా సమతుల్యంగా ఉన్నటువంటి నేల. అక్కడ గోతులు కానీ ఎక్కలేనటువంటి కొండలు ఉన్నటువంటి ప్రదేశం కాదు. ఈ ప్రదేశాన్ని చూసావా, ఇది ఎంత బాగుందో. సమః అంతేకాదట, శ్రీమాన్ మంచి సంపదలతో కూడినటువంటి ప్రదేశం, మంచి అటవీ సంపదలతోటి వన వైభవంతో కూడినటువంటి ప్రదేశం ఇది. అంతేకాదు పుష్పితై తరుభి వృతః, బాగా పుష్పించినటువంటి వృక్షాలతోటి చుట్టుబారుకోబడినటువంటి ప్రదేశమయ్యా ఇది. ఇహ ఆశ్రమపదం సౌమ్య యథావత్ కర్తుమర్హసి, ఈ ప్రాంతంలో యథావత్ మనం యథాప్రకారం ఎలా చేయాలో ఆశ్రమాన్ని ఆ రకంగా నువ్వు కట్టవలసినది అని చెప్పి రామచంద్రమూర్తి చెప్తూ ఉన్నారు లక్ష్మణస్వామి. ఇయమాదిత్య సంకాశై పద్మై సురభిగంధిభి అదూరే దృశ్యతే రమ్యా పద్మిని పద్మశోభిత. ఈ సమీపాన్ని ఒక్కసారి చుట్టూ చూడు లక్ష్మణ, ఇక్కడ ఆదిత్య సంకాశై పద్మై సురభిగంధిభి దృశ్యతే రమ్యా పద్మిని పద్మశోభిత. ఇక్కడ ఒక కొలను ఉంది, పద్మములు ఉండేటువంటి ప్రదేశం ఒకటి ఉంది. అది ఒకప్పుడు పద్మములు ఉండి ఇప్పుడు పద్మములు లేదా అంటే, పద్మిని అంటే పద్మములు కలిగినటువంటిది అంటే కొలను. అది పద్మశోభిత, ఇప్పుడు కూడా అనేకమైనటువంటి పద్మములతో శోభిల్లుతూ ఉన్నది. అది అందమైనటువంటి సువాసనలు, చక్కని సువాసనలు వెదజల్లుతూ ఉన్నది. ఆదిత్య సంకాశై పద్మైకి, ఒక్కొక్క పద్మం కూడా సూర్యకాంతితోటి వెలిగిపోతూ ఉన్నది, అందంగా ఉన్నది. యథాఖ్యాతం అగస్త్యేన మునినా భావితాత్మనా ఇదం గోదావరి రమ్యా పుష్పితై తరుభిర్వృత. మనకి అగస్త్య మహర్షి ఏ రకంగా అయితే చెప్పారో, ఎలా వర్ణించారో అలాగే ఉన్నది. చూసావా ఈ ప్రదేశం, ఇది పక్కనే కనపడుతూ ఉన్నది రమ్యమైనటువంటి గోదావరి నది. ఆ చుట్టుపక్కల బాగా పుష్పించినటువంటి వృక్షములతోటి అది ప్రకాశిస్తూ ఉన్నది, చూసావా. అంతేకాదు హంసకారండ వాకీర్ణా చక్రవాకోపశోభిత నాతి దూరేన చాసన్నే మృగయూధ నిపీడితా మయూరనాదితా రమ్యా ప్రాంశవో బహుకందరా దృశ్యంతే గిరయః సౌమ్య ఫుల్లై తరుభిరావృతా. ఇక్కడ దీనికి చాలా సమీపంలోనే మనకి కొన్ని శబ్దాలు వినపడుతున్నాయి. హంసలు, కారండవ పక్షులు, చక్రవాక పక్షులు, వీటన్నిటితోటి కూడా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ప్రదేశం. ఇక్కడ నీరు ఎప్పుడైతే ఉందో దాని సమీపంలోనే వృక్షాలు బాగా పెరుగుతాయి. వృక్షాలు ఎప్పుడైతే ఎక్కువ ఉన్నాయో చుట్టుపక్కల ఉన్నటువంటి పక్షులన్నీ వాటి మీద నివాసాలు ఏర్పరచుకుంటూ ఉంటాయి. ఆ నీటికి సమీపంలోనే అవి కూడా నివాసంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రదేశం ఎప్పుడూ కూడా కాలం కూడా ఏమీ నిశ్శబ్దంగా ఉండి మనకి మనస్సుని
కిందకి దించేసేటువంటి ఆ విధంగా కాకుండా చక్కగా అప్పుడప్పుడు మనకి హంసల నాదాలు వినపడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు కారండవ పక్షులు, చక్రవాక పక్షులు ఎగురుతూ కనపడతాయి. వాటి శబ్దాలు మనకి వినపడుతూ ఉంటాయి. ఇక్కడే దీనికి అతి సమీపంలోనే కనపడుతూ ఉన్నది మయూరనాదిత రమ్యాః ప్రాంశవో బహుకందరాః. చుట్టుపక్కల ఉన్నటువంటి పర్వత కందరములందు, పర్వత ప్రదేశముల యందు గట్టిగా అరుస్తూ కేకారవములు చేస్తూ తిరిగేటువంటి మయూరములు కూడా మనకి వాటి యొక్క శబ్దాలు కూడా వినపడుతూ ఉన్నాయి. నాతి దూరే నచాసన్నే మృగయూధ నిపీడితాః. దీనికి మరీ దగ్గరగా కాకుండా, మరీ దూరంగా కాకుండా మనకిక్కడ అనేకమైనటువంటి మృగముల యొక్క సమూహములతోటి నిండినటువంటి ప్రదేశంగా ఇది మనకు కనపడుతూ ఉన్నది. సౌవర్ణై రాజతై తామ్రై దేశే దేశే చ ధాతుభిః గవాక్షిత ఇవాభాంతి గజాః పరమభక్తిభిః. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండ ప్రదేశాల్లో అయితే, ఇక్కడ ఉన్నటువంటి నేల ప్రదేశంలో అయితే రకరకాల రంగుల్లో ఉన్నటువంటి ధాతువులు ప్రకాశిస్తూ ఆ ప్రదేశాన్ని విచిత్రంగా కనపడేలా చేస్తూ ఉన్నాయి. బంగారపు రంగుతోటి, వెండి రంగుతోటి, తామ్రపు రంగుతోటి కూడా ధాతువులతోటి మనకి కనపడుతూ ఉన్నాయి. స్థాలైస్తమాలైశ్చ ఖర్జూరపనసామ్రకైః నివారై స్థిమితైశ్చైవ పున్నాగైశ్చౌపశోభితాః. ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా తాళ వృక్షాలతోటి, తమాల వృక్షాలతోటి, ఖర్జూర, పనస, మామిడి వృక్షాలతోటి కూడా, పొన్నాగ వృక్షములతో కూడా శోభిస్తూ ఉన్నట్లుగా మనకి కనపడుతూ ఉన్నది. చూతై అశోకై తిలకై చంపకై కేతకైరపి. రకరకాలైనటువంటి పుష్పజాతులు కూడా మనకి కనపడుతూ ఉన్నాయి. అశోక వృక్షములు ఉన్నాయి, చూత వృక్షములు ఉన్నాయి, చంపకములు ఉన్నాయి, కేతకములు మొగలి ఉన్నాయి. పుష్పగుల్మలతోపేతై తైస్తై తరుభిరావృతాః. అనేకమైనటువంటి వృక్షాలే కాదు, లతలు, గుల్మములు కూడా ఇక్కడ బాగా పెరిగి ఉన్నాయి. చందనై స్పందనై నీపై పవనై లికుచైరపి ధవాశ్వకర్ణఖదిరై శమీకింసుక పాటలై. అక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి వృక్షజాతుల పేర్లన్నీ కూడా రామచంద్రమూర్తి చూపిస్తూ ఉన్నారు లక్ష్మణస్వామికి. ఇదం పుణ్యం ఇదం మేధ్యం ఇదం బహుమృగద్విపం ఇహ వత్స్యామి సౌమిత్రే సార్ధమేతేన పక్షిణా. లక్ష్మణ, ఈ ప్రదేశం నన్ను చూడు అని చెప్పావు. నాకు నచ్చిన ప్రదేశంలో పర్ణశాల కట్టమని నువ్వు అడిగావు, కట్టడానికి అనుమతి ఇవ్వమని నువ్వు అడిగావు. ఆ ప్రదేశం ఎలా ఉందో చూసావు కదా. ఇది పుణ్యప్రదమైనటువంటి ప్రదేశంలాగా కనపడుతూ ఉన్నది. ఇదం మేధ్యం, ఇక్కడ అనేకమైనటువంటి యజ్ఞ యాగాదులు చేసుకోవడానికి అనువుగా ఉండేటువంటి ప్రదేశంలా కనపడుతూ ఉన్నది. ఇదం బహుమృగ ద్వీపం, అనేకమైనటువంటి మృగములు అలాగే ఏనుగులు కూడా ఇక్కడ తిరుగుతూ ఉన్నటువంటి ప్రదేశంలా కనపడుతున్నది. కాబట్టి ఇహ వత్స్యామి సౌమిత్రే, ఇక్కడ ఉండాలని ఉంది నాకు. ఈ ప్రదేశాన్ని నేను నిర్ణయిస్తూ ఉన్నాను మనం ఉండడం కోసం. సార్ధమేతేన పక్షిణా, మనకి జటాయువు కూడా ఇప్పుడు తోడైంది. ముగ్గురం అయ్యాం మనం, సీతాదేవితో కలిసి నలుగురం. కాబట్టి ఈ జటాయువుతో కలిసి మనం ఈ ప్రదేశంలో ఉండడానికి బాగుంటుంది. ఏవ ముక్తస్తు రామేణ లక్ష్మణః పరవీరః అచిరేణ ఆశ్రమం భ్రాతుః చకార సుమహాబలః. లక్ష్మణస్వామి ఒక్కడు ఆశ్రమాన్ని కట్టాడు, ఎవరి సహాయం తీసుకోలేదు. రామచంద్రమూర్తి కూడా ఇక్కడ సహాయం చేసినట్టుగా కనపడటం లేదు. ఎలా కట్టగలిగాడు అని మనకు అనుమానం రాకుండా వెంటనే మహర్షి సుమహాబలః, చాలా బలిష్టమైనటువంటి వాడు, శరీర దారుఢ్యం కలిగినటువంటి వాడు మా లక్ష్మణస్వామి. కాబట్టి ఆయనే దూలాలని చూడడం, దూలాలని కొయ్యడం, దూలాలని మొయ్యడం అన్నీ చేసి తీసుకువచ్చి పర్ణశాలని కట్టాడు. ఎంతసేపట్లో కట్టాడు చెప్పలేదు, కానీ అచిరేణ, చాలా తక్కువ కాలంలోనే ఆ పర్ణశాలని రాముడు చెప్పినటువంటి విధంగా, రాముడు చూపించినటువంటి ప్రదేశంలో పరవీర శత్రుంజయుడు అనేటువంటి లక్ష్మణస్వామి తన అన్నగారి కొరకు ఆ పర్ణశాలను నియమించాడు. ఎలా ఉన్నది ఆ పర్ణశాల అంటే,
పర్ణశాలాం సువిపులాం. చాలా ఏవో చిన్న చిన్న గదులు ఇరుకిరుగ్గా ఉండేటువంటి పర్ణశాల కాలది, విశాలమైనటువంటి ప్రదేశంలో విశాలంగా కట్టినటువంటి పెద్ద పర్ణశాలది. తత్ర సంఖాతమృత్తికాం సుస్తంభాం మస్కరైర్దీర్ఘైః కృతవంశాం సుశోభనాం. దానికి పటిష్టమైనటువంటి బలిష్టమైనటువంటి స్తంభాల మీద దానిని నిలబెట్టడం జరిగింది. అలాగే వెదురు కూడా దానితో వాడి ఆ పర్ణశాలని ఆయన తయారు చేశారు. ఆ చేసిన తర్వాత ఆ గోడలన్నిటికీ కూడా ఆయన మృత్తికతోటి తాపడం చేశారు ఆ పర్ణశాల. శమీ శాఖాభిరాస్తీర్య దృఢపాశావపాసితాం కుశకాశరైః పర్ణైః సుపరిచ్ఛాదితాం తథా. పైన కప్పు కింద ఏం వేశారు అంటే సెమీ వృక్షం యొక్క శాఖలు తీసుకొచ్చి కప్పు కింద వేశారు. అవి గాలికి దానికి చెదిరిపోకుండా దృఢమైనటువంటి తాళ్లతోటి వాటిని కట్టడం చేశారు. తర్వాత వాటి మీద కుశకాశరైః పర్ణైః ఆకులతోటి, కుశలు దర్భలతోటి, రెల్లుగడ్డిలాటితో కూడా దాన్ని పూర్తిగా కప్పారు. సమీకృత తలాం రమ్యాం చకార లఘు విక్రమః నివాసం రాఘవస్యార్థే ప్రేక్షణీయం అనుత్తమం. రాముడు నివసించడం కోసం తయారు చేశాడు ఆ పర్ణశాల. తన కోసం తను కట్టుకుంటే ఎలా ఉండేదో, రాముని కోసం చేసే కార్యం ఏదైనా సరే అందంగానే ఉంది. రాముని కోసం చేశాడు కాబట్టి ప్రేక్షణీయం అనుత్తమం. దేనికంటే ఉత్తమమైనది ఇంకోటి లేదు, దాని పేరు అనుత్తమం. అందంగా కనపడేటువంటిది. కొన్ని పనులు బాగానే ఉంటాయి కానీ చూడడానికి బాగుండవు, కొన్ని చూడడానికి బాగుంటాయి కానీ లోపల బాగుండవు. ఇది ప్రేక్షణీయం అనుత్తమం, చూడడానికి బాగుంది, చాలా ఉత్తమంగాను కూడా ఉన్నది. నివాసం రాఘవస్యార్థే, రామచంద్రమూర్తి కోసం కట్టిన ఇల్లు కాబట్టి దానికి అందం వచ్చింది. సగత్వా లక్ష్మణ శ్రీమాన్ నదీం గోదావరీం తదా స్నాత్వా పద్మాని చాదాయ సఫల పునరాగతః. ఈ పర్ణశాల నిర్మించిన వెంటనే ఆ లక్ష్మణస్వామి గోదావరి నదిలోకి వెళ్ళి స్నానం చేశారు. స్నానం చేసి కొన్ని పద్మాలను సేకరించారు. దాంతోపాటు కొన్ని ఫలాలను కూడా సేకరించి మళ్ళీ వెనక్కి వచ్చారు. తత పుష్పబలిం కృత్వా శాంతించ స యథావిధి దర్శయామాస రామాయ తదాశ్రమ పదం కృతం. ఇంటిలోకి ప్రవేశించేటప్పుడు చేయవలసినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. గృహప్రవేశ కార్యక్రమం అని ముందుగా వాస్తుదేవతకి పూజ చేయడం ఉంటుంది. కాబట్టి ప్రతి గుమ్మం దగ్గర కూడా లోపలికి వెళ్ళే చోట పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టడం ఇటువంటి వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి లక్ష్మణస్వామి ఎప్పుడైతే ఇది పూర్తి అయిందో ఆయన పుష్పాలతో తీసుకొచ్చి అక్కడ చేయవలసినటువంటి పుష్పబలిం కృత్వా శాంతించ యథావిధి, దానికి చేయవలసినటువంటి శాంతి కార్యక్రమాలు అవన్నీ కూడా చేసి దర్శయామాస రామాయ, అప్పుడు అన్నగారిని పిలిచారు. అన్నయ్య అని చెప్పి రాముని కొరకు దాన్ని ఆయన చూపించారు. సతం దృష్ట్వా కృతం సౌమ్యం ఆశ్రమం సహ సీతయా. అటువంటి అందమైనటువంటి పర్ణశాల పూర్తిగా తయారైన తర్వాత రామచంద్రమూర్తి దాన్ని చూసి లక్ష్మణస్వామి, సౌమ్యుడైనటువంటి లక్ష్మణస్వామి చేత చేయబడినటువంటి ఆశ్రమాన్ని చూసి సహసీతయా, సీతాదేవితో సహా వచ్చి చూసి రామచంద్రమూర్తి రాఘవ పర్ణశాలాయాం హర్షం ఆహారయద్భృశం, చాలా సంతోషపడ్డారు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి యొక్క నేర్పరితనాన్ని చూసి ఇటువంటి పర్ణశాలను నిర్మించడంలో. సుసంహృష్ట పరిష్వజ్య బాహుభ్యాం లక్ష్మణం తదా అతి స్నిగ్ధంచ గాఢంచ వచనం చేదమబ్రవీత్. రామచంద్రమూర్తి మనం ఎదురుగా అనుకున్నాం ఒకసారి, మొత్తం రామాయణంలో ఆయనని కొందరు కౌగిలించుకుంటారు, ఆయన కొందరిని కౌగిలించుకుంటారు. తనని తానే ఇచ్చేసుకోవడము అంటే తన కౌగిలిని తాను ఇవ్వడం. రామచంద్రమూర్తి చాలా ఆనందం వచ్చినప్పుడు, ఇంతకన్నా ఏమీ నేను ప్రతికృతి చేయలేను అనుకున్నప్పుడు ఆయన గాఢంగా కౌగిలించుకుని తన యొక్క సంతోషాన్ని వెలిబుచ్చుతారు. రామచంద్రమూర్తిని కొందరు కౌగిలించుకుంటారు ఆయన ప్రమేయం లేకుండా. ఉదాహరణకి గుహుడు, అలాగే మా సీతమ్మ తల్లి 14,000 మంది రాక్షసుల్ని సంహరించినప్పుడు సీతా భర్తారం పరిషస్వజే, పరిగెత్తుకుంటూ వచ్చి ఆవిడ రక్తసిక్తం అయిపోయినటువంటి రామచంద్రమూర్తి యొక్క శరీరాన్ని కౌగిలించుకుంది ఆ ఖరదూషణాదులతో యుద్ధమైనప్పుడు.
అలాగే రామచంద్రమూర్తిని కొందరు కౌగిలించుకుంటే రామచంద్రమూర్తే కొందరిని కౌగిలించుకుంటారు. అందులో ముఖ్యంగా లక్ష్మణస్వామిని బాహుభ్యాం లక్ష్మణం తదా, 2 చేతులతోటి కూడా అతి స్నిగ్ధంచ గాఢంచ, బాగా గాఢంగా ఆయన కౌగిలించుకున్నారు లక్ష్మణస్వామిని. ఆయన యొక్క హర్షాన్ని వెలిబొచ్చారు. ప్రీతోస్మితే మహత్కర్మ త్వయా కృతమిదం ప్రభో. లక్ష్మణ, ప్రీతోస్మి, చాలా సంతోషంగా ఉందయ్యా. నువ్వు కట్టినటువంటి ఆశ్రమాన్ని చూస్తే, ఈ పర్ణశాలను చూస్తే చాలా ఆనందంగా ఉన్నది. మహత్కర్మ త్వయా కృతమిదం, ఏమి పనిచేసేవయ్యా, ఎంతటి అద్భుతమైనటువంటి, ఎంత అందమైనటువంటి, ఇంత పెద్దది పర్ణశాలని ఇంత తక్కువ కాలంలో నువ్వు ఇంత అందంగా తయారు చేశావు. ప్రదేయోయన్నిమిత్తంతే పరిష్వంగో మయా కృత. నీకు ఏమి ఇవ్వగలనయ్యా నేను ఇవ్వగలిగింది, నా దగ్గర ఉన్నది ఒకటే, నన్ను నేనే సమర్పించుకుంటాను నీకు అని చెప్పి నేను కౌగిలించుకుంటున్నాను. భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ త్వయా పుత్రేణ ధర్మాత్మా న సంవృత్త పితా మమ. ఇన్నాళ్ళు నా తండ్రి గారు నన్ను విడిచి వెళ్ళిపోయారు, తండ్రి గారు వెళ్ళిపోయారని నేను బాధపడుతూ ఉన్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతోంది, మా తండ్రి గారు చనిపోలేదు, నీ రూపంలో తండ్రి గారు ఇక్కడ ఉన్నారు. నా తండ్రి గారు వెళ్ళిపోతూ తన బదులుగా నిన్ను నాకు అప్పచెప్పి రామచంద్రమూర్తిని జాగ్రత్తగా చూసుకోవాలని కోరికున్నటువంటి దశరథుడు నిన్ను అట్టబెట్టి ఆయన వెళ్ళారయ్యా. తండ్రి రూపంలో నువ్వు ఉన్నట్లుగా నాకు కనపడుతోంది. ఎందుకని? భావజ్ఞేన, నా తండ్రికి నా మనసులోని భావం ఏమిటో తెలుసు. నేను అడగకుండానే నాకెన్నో చేసేవారు, నా భావం ఏమిటో ఆయనకి తెలుసు. ఇప్పుడు నాకు ఎలా కావాలో నా భావాన్ని తెలిసి కట్టావా అన్నంత అందంగా నువ్వు దీన్ని ఏర్పాటు చేసావు. కృతజ్ఞేన, పర్ణశాల ఎలా కట్టాలి అనేటువంటి విషయంలో ఏమీ శిక్షణ ఎవరికీ లేదు. అక్కడ రామచంద్రమూర్తికి లేదు, లక్ష్మణస్వామికి లేదు. మరి పర్ణశాలని కట్టడంలో నేర్పరితనం, అది ఎలా కట్టాలో తెలివితేటలు ఎలా వచ్చాయి అంటే ఆశ్చర్యం వేస్తుంది. నువ్వు కృతజ్ఞేన, పర్ణశాల నిర్మాణం ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని తెలిసినటువంటి నీ చేత ధర్మజ్ఞేన, ధర్మాత్ముడు కడితే ఎలా ఉంటుందో ఆ ఇల్లు అలా ఉంటుంది. అధర్మాత్ముడింటికి ధర్మాత్ముడింటికి ఉన్నటువంటి తేడా ఎలా ఉంటుందో మనకి సుందరకాండలో హనుమత్స్వామి చెప్తారు. తర్వాత 2 ఇళ్ళు చూడగానే పోల్చేయచ్చుట, ఇది ధర్మాత్ముడి ఇల్లు లేదా ఇది అధర్మాత్ముడి ఇల్లు అని. కాబట్టి నువ్వు కట్టినటువంటి ఇల్లు పర్ణశాలను చూడగానే అర్థమైపోతుంది, నువ్వు భావజ్ఞుడవు, నువ్వు కృతజ్ఞుడవు, నువ్వు ధర్మజ్ఞుడవు అనేటువంటి విషయం నాకు అర్థమవుతున్నదయ్యా. కాబట్టి త్వయా పుత్రేణ ధర్మాత్మా న సంవృత్త పితా మమ, నీలాంటి పుత్రుడు కలిగినటువంటి మా తండ్రి దశరథ మహారాజు మరణించాడు అని నేను మాత్రం అనుకోవటం లేదు. కాబట్టి నీ రూపంలో ఆయనే నా దగ్గర ఉన్నారు అనిపిస్తున్నది. ఆయన ఉంటే నా కోసం ఎటువంటి భవనాన్ని నిర్మించేవారో అటువంటి భవనాన్ని నువ్వు నిర్మించావు. నా మనసును తెలుసుకుని ఆయన నిర్మించి ఉండేవారు. ఎలాగ పర్ణశాలను నిర్మించాలో 10 మంది రకాల నిపుణుల్ని పిలిచి వాళ్ళ సలహాలు తీసుకుని ఆయన నిర్మించి ఉండేవారు. అవన్నీ తెలిసిందా నీకు అన్నట్లుగా పర్ణశాల నిర్మాణం మా తండ్రి గారు ఎలా చేసి ఉండేవారో నా కోసం భవనాన్ని, అది నీకు తెలుసా అన్నట్లుగా నువ్వు ఇక్కడ పర్ణశాలని నిర్మించావు. ఏవం లక్ష్మణముక్త్వా తు రాఘవో లక్ష్మీవర్ధనః తస్మిన్ దేశే బహుఫలే న్యవసత్ సుసుఖం వసీ. జితేంద్రియుడైనటువంటి రామచంద్రమూర్తి సుఖంగా అక్కడ ఆ ప్రదేశంలో అనేకమైనటువంటి ఫలములు పుష్పములు దొరికేటువంటి ఆ ప్రదేశంలో న్యవసత్ సుసుఖం, సుఖంగా రామచంద్రమూర్తి అక్కడ నివసించారు. కంచిత్ కాలం స ధర్మాత్మా సీతయా లక్ష్మణేన చ అన్వాస్యమానో న్యవసత్ స్వర్గలోకే యథామరః. స్వర్గలోకమే దిగి వచ్చిందా ఇక్కడికి అన్నట్లుగా ఉన్నది ఆ ప్రదేశం. దేనికి లోటు లేదు. సీతాదేవి ప్రక్కనుంది, లక్ష్మణస్వామి తోడుగా ఉన్నాడు, కబుర్లు చెప్పడానికి గౌరవించడానికి జటాయువు కూడా పక్కనే ఉంది. అక్కడ రామచంద్రమూర్తి ఎంత సంతోషంగా నివసించారు అంటే, స్వర్గలోకంలో ఒక దేవత ఎంత ఆనందంగా నివసిస్తుందో, ఒక దేవేంద్రుడు ఎంత ఆనందంగా నివసిస్తాడో అంత ఆనందంగా రామచంద్రమూర్తి అక్కడ కాలాన్ని గడుపుతూ ఉన్నారు. వసతస్తస్యత సుఖం
రాఘవస్య మహాత్మనః శరద్వ్యపాయే హేమంత ఋతురిష్ట ప్రవర్తతే. అక్కడ కొంతకాలం గడిచేటప్పటికీ శరత్కాలం వెళ్ళిపోయింది, హేమంతకాలం వచ్చింది. హేమంతకాలం అంటే చలికాలం. అక్కడ చలి ప్రవేశించేటువంటి ఋతువు. అందులో దట్టమైనటువంటి అరణ్యాలు ఉండేటువంటి ప్రదేశంలో చలి చాలా విపరీతంగా ఉండేటువంటి అవకాశం, చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అది ఆ సమయానికి ప్రవేశించిందట. ఇష్ట ప్రవర్తతే, స్వామివారికి ఇష్టమైనటువంటి సమయం అట అది. మామూలుగా మనం అయితే మాసానాం మార్గశీర్షోస్మి అని అనుకుంటాం, స్వామి చెప్పారని. మార్గశీర్ష మాసం అంటే స్వామికి చాలా ఇష్టం. ఇది ఈ ప్రదేశం ఇప్పుడు హేమంత ఋతువు వస్తుంది, మార్గశీర్ష మాసం సమీపిస్తుంది కాబోలు స్వామి చల్లని కాలం వస్తుంది. స్వామికి ఇష్టమైనటువంటి కాలం అది. స్వామికి ఆ కాలం ఎందుకయ్యా ఇష్టం అంటే జరగబోయే వ్యవహారంలో మనకు తెలుస్తుంది ఎందుకు రామచంద్రమూర్తికి ఆ కాలం ఇష్టమైంది అని. అలాగా స కదాచిత్ ప్రభాతాయాం శర్వర్యాం రఘునందనః ప్రయయౌ అభిషేకార్థం రమ్యాం గోదావరీం నదీం. ఒకనొక రోజు ఆయన ప్రభాతాయాం ఉదయంలో రఘునందన ప్రయయౌ అభిషేకార్థం స్నానం చేయడం కోసం అనేటువంటి మిషతోటి ఆ గోదావరి నది సమీపానికి ప్రయయౌ వెళ్ళారు రామచంద్రమూర్తి. ప్రహ్వః కలశహస్తం తం సీతయా సహ వీర్యవాన్ పృష్ఠతో అనువ్రజన్ భ్రాత సౌమిత్రిరిదమబ్రవీత్. చాలా అందమైనటువంటి సంభాషణ ఒకటి జరగబోతూ ఉన్నది ఇక్కడ. దానికి మనకి సిద్ధం చేస్తూ ఉన్నారు మహర్షి. అది చల్లనైనటువంటి హేమంత ఋతువు వచ్చింది. అది చాలా ఇష్టమైనటువంటి కాలం స్వామివారి. ఆయన ఒకానొక రోజు సీతతో సహా బయలుదేరారు. సీతాదేవి ఎలా ఉంది? ప్రహ్వః కలశహస్తం తం సీతయా సహ వీర్యవాన్. మామూలుగా మనం ఊహించుకుంటే ఒక బిందెని లేదా కుండని నడువుకి జారించుకుని ఆవిడ కూడా వెనకాల వస్తుంది రామచంద్రమూర్తికి అన్నట్లుగా అనిపిస్తుంది. ఆవిడ ఒక కలశాన్ని పట్టుకుని సీతాదేవి కూడా వెనకాలే వస్తుంది. సీతమ్మ వెనకాల పృష్ఠతో అనువ్రజన్ భ్రాత సౌమిత్రిరిదమబ్రవీత్. వారి సీతమ్మ వెనకాల నడుస్తున్నటువంటి లక్ష్మణస్వామి రామచంద్రమూర్తితోటి ఇలా అంటూ ఉన్నారు. అయం సకాల సంప్రాప్త అన్నయ్య, ఆ సమయం వచ్చిందయ్యా ఇప్పుడు. ఏ సమయము ఆయన చెప్పడు, వాల్మీకి మహర్షి కూడా చెప్పడు. అన్నయ్య అయం సకాల సంప్రాప్త, అన్నయ్య సమయం వచ్చిందయ్యా అంటే త్వరలో శూర్పణఖ ప్రవేశం జరగబోతూ ఉన్నది, త్వరలో సీతాపహరణం జరగబోతూ ఉన్నది, త్వరలో రావణ వధ జరగబోతూ ఉన్నది. ఈ మొత్తం కథ అంతటికీ కూడా ముహూర్తం నిర్ణయించడానికి జరగబోతున్న వ్యవహారంలా కనపడుతూ ఉంది. రామచంద్రమూర్తి ఇప్పుడు ఆ రుద్రుని చేసేటువంటి ఆ యజ్ఞానికి స్నానం చేసి బయలుదేరుతూ ఉన్నారా అన్నట్లుగా గోదావరిలోకి ఇప్పుడు ప్రవేశిస్తూ ఉన్నారు. మడిబట్ట కట్టుకుని ఆయన రాక్షస వధా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారా ఇక అన్నట్లుగా ఆయన స్నానానికి వెళుతూ ఉన్నారు. అయం సకాల సంప్రాప్త ప్రియ యస్తే ప్రియం వద. ఇది దుష్ట శిక్షణ యజ్ఞానికి ప్రారంభమవుతూ ఉన్నది. నీకు ఏదైతే ఇష్టమైనటువంటి కాలమో రామచంద్ర, ఏ కాలం కోసం ఎప్పుడు వస్తుందా ఈ ఋతువు హేమంతం అని చెప్పి మనం ఎందరో ఎదురు చూసామో అటువంటి నీకు ఇష్టమైనటువంటి సకాల సంప్రాప్త, ఇప్పుడు ఆ కాలం వచ్చిందన్నయ్యా. అలంకృత ఇవా భాతి ఏన సంవత్సర శుభ. ఇది తక్కిన ఋతువుల కంటే కూడా విశిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఋతువు ఇది. ఈ ప్రాంతంలో ఎండిపోయినటువంటి చెట్లు, నీళ్లు లేనటువంటి నదులు అలాంటివి ఏమీ ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి అలంకృత ఇవా భాతి. నిహార పరుషో లోకః పృథివీ సస్యశాలిని జలాని అనుపభోగ్యాని శుభగో హవ్యవాహనః. మామూలుగా వేసంకాలం అయితే అగ్నిహోత్రుడి దగ్గరగా కూర్చుని హోమం చేయడమైనా యజ్ఞం చేయడమైనా కష్టం. ఇప్పుడు నేను ఆహుతులు వేస్తాను అందరూ వస్తారు దగ్గరికి, ఎందుకంటే వెచ్చగా ఉంటుంది, అగ్నిహోత్రుడి దగ్గరగా కూర్చోవచ్చు. కాబట్టి హవ్యవాహన శుభగ, చాలా నిప్పు దగ్గర ఉండడం, అగ్నిహోత్రుడి దగ్గర ఉండడం కూడా చాలా చక్కగా ఉండేటువంటి సుఖంగా ఉండేటువంటి వ్యవహారం ఈ సమయంలో.
నీహార పరుషో లోక పృథివీ సస్యశాలిని. భూమంతా కూడా ఎండిపోయినట్టు లేకుండా శరత్కాలం విడిపోయిన తర్వాత వచ్చేటువంటి ఈ కాలంలో సస్యశ్యామలమైనట్టు కనపడుతూ ఉన్నటువంటి భూమి ఉంది. లోకం మాత్రం నీహార పరుష, కఠినమైనటువంటి చలిచేత మంచు చేత అది కప్పబడుతూ ఉన్నది. జలాని అనుపభోగ్యాని, ఇదివరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తటాకంలో నీళ్లు గుంజి తాగేటువంటి ఉంది. ఇప్పుడు ఆ తటాకంలో చేయి పెట్టగానే చేతులన్నీ కూడా ఆ చలికి ముడుచుకుపోయేటువంటి అవకాశం, ఆ నీళ్లు వెంటనే తాగేటువంటి పరిస్థితి ఉండదు, అంత చల్లగా ఉంటాయి ఆ నీళ్ళన్నీ కూడా. అనుపభోగ్యాని జలాని, మామూలుగా వెంటనే తీసుకుని తాగడానికి వీలు లేనటువంటి జలములు కలిగినటువంటి సమయం ఇది. నవాగ్రయణ పూజాభి అభ్యర్చ పితృదేవతా కృతాగ్రయణ కాలే సంతో విగత కల్మషా. ఈ సమయంలో అన్నిటికన్నా అగ్రపూజ ఎవరికి చేయాలంటే అగ్నిదేవుడికి చేయాలట. కాబట్టి నవాగ్రయణ పూజాభి అభ్యర్చ్య, పితృదేవతలకు పూజించాలి, అగ్నిదేవుడికి పూజించాలి. కాబట్టి సత్పురుషులైనటువంటి వాళ్ళు, విగత కల్ముషులైనటువంటి వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉంటారు. ప్రాజ్య కామా జనపదా సంపన్నతరగోరసా విచరంతి మహీపాలా యత్రాస్థా విజిగీషవ. మామూలుగా అయితే శరత్కాలంలో యుద్ధాలకు బయలుదేరేటువంటి సమయం. ఇప్పుడు విజిగీషులై యుద్ధాలకి బయలుదేరేటువంటి రాజులందరూ కూడా వెనక్కి వచ్చి ఇటు అటు కదులుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఇదివరకు ఎక్కడో యుద్ధాలన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ ప్రదేశాలకి. అటువంటి ప్రదేశం. సేవమానే దృఢం సూర్యే దిశమంతక సేవితాం విహీన తిలకేవ స్త్రీనా ఉత్తరాదిక్ ప్రకాశతే. ఉత్తర దిక్కు బొట్టు లేనటువంటి స్త్రీలా ఉందట. ఎందుకని? దక్షిణాయన వచ్చింది ఇప్పుడు, కాబట్టి సూర్యుడు దక్షిణం వైపు వెళ్తాడు, ఉత్తరం దిక్కు వైపు సూర్యుడు రాడు. కాబట్టి అంతక సేవితాం దిశం. అంతక సేవితాం అంటే యముడు ఉండేటువంటి దిక్కు, యముడు ఉండేటువంటి దిక్కు అంటే దక్షిణ దిక్కు. కాబట్టి సేవమానే దృఢం సూర్యే దిశమంతక సేవితాం విహీన తిలకేన స్త్రీనా ఉత్తరాదిక్ ప్రకాశతే. సూర్యుడు దక్షిణాయనంలోకి వెళ్ళాడు, ఉత్తరాయణం కాలం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఉత్తరం వైపు సూర్యభగవానుడు ఉండడు. కాబట్టి తిలకము లేనటువంటి ఒక స్త్రీలా కనపడుతూ ఉన్నదయ్యా ఉత్తరాయణం, ఆ ఉత్తర దిక్కు. ప్రకృత్యా హిమకోశాఢ్యో దూర సూర్యశ్చ సాంప్రతం యథార్థనామా సువ్యక్తం హిమవాన్ గిరి. ఎప్పుడైతే దక్షిణాయనం వచ్చిందో సూర్యుడు ఉత్తర దిక్కుకు దూరంగా వెళ్ళిపోయాడు. ఉత్తర దిక్కు వైపు ఉన్నటువంటి హిమవత్పర్వతం మీద చలి ఎక్కువైపోయింది, ఎందుకంటే అటు సూర్యుడు రావటం లేదు. కాబట్టి హిమవాన్ అనేటువంటి పేరు సార్థకం చేసుకుంది ఇప్పుడు. అంటే ఇప్పటికీ దాని నిండా ఏమాత్రమూ ఒక రాయి కూడా కనపడకుండా మంచు మాత్రమే కట్టేసి ఉంది. కారణం సూర్యుడు ఉత్తర దిక్కు వైపు నుంచి రావటం లేదు, ఇప్పుడు దక్షిణాయనంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి అత్యంత సుఖ సంచార మధ్యాహ్నే స్పర్శత సుఖా దివసాః శుభగాదిత్యాశ్చాయ సలిల దుర్భగా. ఇదివరకు నీడలో ఉందాం అనిపించేది, ఇప్పుడు నీడలో ఉండకూడదు, సూర్యుడు ఎక్కడ దొరుకుతాడా, ఎండలో ఉందాం అనిపిస్తోంది. కాబట్టి ఈ ఛాయ, నీరు లేని చోట నీటికి దగ్గరగా ఉండకుండా, చల్లదనానికి దగ్గరగా ఉండకుండా, నీడకి దగ్గరగా ఉండకుండా ఉండాలనిపించేటువంటి సూర్యుడికి దగ్గరగా ఉందాం, సూర్యరశ్మి పడేలాంటి చోట కూర్చుందాం కాసేపు అనిపించేటువంటి సమయం వచ్చింది. అత్యంత సుఖ సంచార మధ్యాహ్నే స్పర్శత సుఖా. మధ్యాహ్న కాలం అయిందంటే హాయిగా ఉంటుంది, ఎందుకు? వెచ్చని సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి కాబట్టి సుఖంగా ఉంటుంది ఆ సమయంలో. ఇదివరకు రోజుల్లో మధ్యాహ్నం వచ్చిందంటే ఇళ్లలోకి వెళ్ళిపోయే వాళ్ళందరూ ఇప్పుడు కాస్త సూర్యుడు బయటికి రాగానే అందరూ బయటికి వస్తూ ఉండేటువంటి సమయం అది. మృదు సూర్యా సనీహారా పటు సీతా సమారుతా శూన్యారణ్యా హిమధ్వస్తా దివసా భ్రాంతి సాంప్రతం. మృదు సూర్య సనీహారా. ఇదివరకు సూర్యుడు పెటపెటలాడిపోతూ ప్రకాశిస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఈ నీహారం మంచు ఇంకా పడుతూ ఉండడం వల్ల మృదు సూర్యుడు అన్నాడు. అంటే ఇదివరకు కఠినమైనటువంటి సూర్యుడు ఇప్పుడు మృదువైనటువంటి సూర్యుడిగా ఉన్నాడు. అతని యొక్క కిరణాలు
ఈ మంచు అనేటువంటి దానివల్ల కప్పబడిపోయి సూర్యుడికేసి మనం కన్నెత్తి చూడడానికి అవకాశం ఉండేటువంటి వ్యవహారంలా ఉన్నది. పటు సీతా సమారుతా, ఈ వీచే గాలులన్నీ కూడా చాలా చల్లిగాలులు వీస్తూ ఉన్నాయి. శూన్యారణ్యా హిమధ్వస్తా, అరణ్యములన్నీ కూడా శూన్యములైపోయి ఉన్నాయి ఈ మంచు అదన్నీ కూడా బాగా పడడం వల్ల. ఆ రకంగా పగళ్ళు కూడా మనకి ఎక్కువ సూర్యరశ్మి లేకుండా కనపడుతూ ఉన్నాయి. నివృత్తాకాశశయానా పుష్యనీతా హిమారుణా సీతా వృద్ధతరాయామా స్త్రియామా యాంతి సాంప్రతం. మామూలుగా రాత్రుళ్ళు పొడుగు పెరుగుతుంది, పగల యొక్క పొడుగు తగ్గుతుంది. నిడివి మనకి శీతాకాలం వచ్చేటప్పటికి, హేమంత ఋతువు వచ్చేటప్పటికి పగలు తొందరగా అయిపోతుంది, రాత్రి ఎంతసేపటికి గడవదు. ఎన్నిసార్లు లేచి చూసినా ఇంకా 4 అయింది, ఇంకా కాసేపు పడుకోవచ్చు అనిపించేలాంటి సమయం అది. కాబట్టి ఈ సూర్యుని యొక్క కిరణాలు అవన్నీ కూడా చల్లగా ఉండడం వల్ల, ఎక్కువ వేడిమి లేకపోవడం వల్ల రాత్రులన్నీ కూడా సీతాహ వృద్ధతరాహ, చాలా ఎక్కువ పొడవై ఉన్నాయి, ఎక్కువసేపు గడుస్తుంది రాత్రి. ఓ పట్టాన రాత్రి అవటం లేదు, సూర్యోదయానికి ఇంకా సమయం చాలా ఉంది అనిపిస్తూ ఉన్నది ప్రతిసారి కూడా. రవి సంక్రాంత సౌభాగ్య తుషారారుణ మండల నిశ్వాసాంత ఇవాదర్శ చంద్రమాన ప్రకాశతే. మామూలుగా అద్దాన్ని తీసుకుని దాని మీద హా అని ఉదే ఉంటుంది. మన నీటి యొక్క ఆవిరి అద్దం మీద పడి మన యొక్క ప్రతిబింబం మనకి సరిగ్గా కనపడదు. ఇప్పుడు ఎలా ఉందట ఈ పడుతున్నటువంటి ఈ పొగమంచు వీటి వల్ల రవి సంక్రాంత సౌభాగ్య తుషారారుణ మండల నిశ్వాసాంత ఇవాదర్శ చంద్రమాన ప్రకాశతే. అరుణమండలం ఈ మంచుతో కూడుకుపోయింది, తుషారంతో కూడుకుపోయింది. చంద్రుడు కూడా మంచు పట్టేసి పెందరాళే మంచు రావడంతో పూర్ణచంద్రుడైనప్పటికీ కూడా సరిగా కనపడటంలా. ఎలాగా అంటే అద్దం మీద గాలి ఊతే మసకబారినటువంటి అద్దంలోంచి చూస్తున్నట్టుగా ఉంది ఆ చంద్రుడిని సూర్యుడిని కూడా. జ్యోత్స్నీ శీతల స్పర్శో హిమ విద్ధశ్చ సాంప్రతం సీతేవ చాతపశ్యామా లక్ష్యతే నతు శోభతే. ప్రకృతిని వర్ణిస్తున్నాడో, జరగబోయేటువంటి కథను చెబుతున్నాడో మహర్షి మనకు అర్థం కావడం కష్టం. ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన, సూర్యుడు సరిగా కనపడటం లేదయ్యా, చంద్రుడు సరిగా కనపడటం లేదయ్యా మంచు వల్ల అన్నాడు. సూర్యవంశానికి చెందిన రామచంద్రమూర్తి ఇప్పుడు కాసేపు మంచులోకి వెళ్ళబోతూ ఉన్నాడు. ఆయన కొంచెం దుఃఖంలోకి వెళ్ళబోతూ ఉన్నాడు. దుఃఖం అనేటువంటి పొగమంచు ఆయన కళ్ళ నుంచి రాగబోతూ ఉన్నది. రామచంద్రుడు దర్శనం సరిగ్గా అయ్యేటువంటి అవకాశం లేదు. ఆయన దుఃఖంలోకి, సీతా వియోగ దుఃఖంలోకి వెళ్ళబోయేటువంటి సమయం వచ్చింది. కాబట్టి సూర్యుడు సరిగా కనిపించడం లేదుట, చంద్రుడు సరిగా కనిపించడం లేదుట. అలాగే ఇప్పుడు శీతల స్పర్శ హిమబద్ధశ్చ జ్యోత్స్ని, ఈ వెన్నెలంతా కూడా ఈ శీతల స్పర్శ కలిగి ఈ హిమము మంచు వీటి వల్ల ఎలా కనపడుతోందయ్యా అంటే నస్తు శోభతే, ఏమీ అందంగా కనపడటం లేదట. సీతేవచ ఆతపశ్యామా లక్ష్యతే, ఎండలో అలిసిపోయినటువంటి మన సీతమ్మ తల్లిలాగా వెన్నెలు కూడా సరిగా కనపడటం లేదయ్యా. సీతమ్మ తల్లి కూడా చాలా అలిసిపోయి ఉంటే ఎంత మొహం వాడిపోతుందో అలాగే ఈ చంద్రుని యొక్క ముఖం వాడిపోయి మనకి వెన్నెల సరిగా కనపడటం లేదన్నయ్యా. ప్రకృత్యా శీతల స్పర్శో హిమ విద్ధశ్చ సాంప్రతం ప్రభాతి పశ్చిమో వాయు కాలే ద్విగుణ శీతల. మామూలుగానే చల్లగా ఉంటుంది రాత్రి సమయంలో, ఇప్పుడు ద్విగుణ శీతల, రెట్టింపు చలి వేస్తూ ఉన్నది ఈ సమయంలో. ప్రకృతి అంతా కూడా శీతల స్పర్శ కలిగి ఉన్నది. ప్రభాతి పశ్చిమో వాయు, పశ్చిమ దిక్కు నుంచి వస్తున్నటువంటి వాయువు ద్విగుణ శీతలమై వస్తూ ఉన్నది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఈ రామచంద్రమూర్తి గడ్డ కట్టుకోబోతున్నారు. ఇప్పుడు ఆయన హృదయం సీతా వియోగం చేత బాధపడబోతూ ఉన్నది. చల్లదనం మామూలుగా మంచిది అనుకుంటాం, కానీ మరీ చల్లదనం అయితే అదంత మంచిది కాదు. కాబట్టి రామచంద్రమూర్తి యొక్క మనస్సు, శీతలమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క మనస్సు త్వరలో ద్విగుణ శీతలం కాబోతూ ఉన్నది. ఆయన బాధలోకి వెళ్ళబోతూ ఉన్నారు. బాష్పచ్ఛన్నారణ్యాని
యవగోధుమవంతి చ శోభంతే అభ్యుదితే సూర్యే నదద్భిః క్రౌంచసారసైః. క్రౌంచసారస పక్షుల యొక్క ధ్వనులు బాగా వినపడుతూ ఉన్నాయి. బాష్పచన్న అరణ్యాని యవగోధుమవంతి చ శోభంతే అభ్యుదితే సూర్యే నదద్భిః క్రౌంచసారసైః. ఈ క్రౌంచసారస పక్షులు యొక్క అరుపులు బాగా వినపడుతూ ఉన్నాయట సూర్యుడు పైకి లేచే సమయానికి. అంటే సీతమ్మని వెతుక్కుంటూ రామచంద్రమూర్తి అడవుల్లోకి వెళితే మునులందరూ కూడా ఆయన యొక్క దర్శనం చేసుకోబోతూ ఉంటారు. అనేక మంది మునులు ఆనందపడుతూ ఉంటారు. ఎందుకని రావణాసురుని యొక్క ఈ రాక్షసుల యొక్క బాధ తొలగబోతూ ఉన్నది. 14,000 మంది రాక్షసులు మరణించబోతూ ఉన్నారు, ఖరదూషణాదులు మరణించబోతూ ఉన్నారు అని ఈ క్రౌంచసారస పక్షుల యొక్క నదద్భిః అరుపులు ఏమిటి అంటే ఆనందపడుతూ ఉన్నటువంటి మునుల యొక్క సంతోషాన్ని చెబుతూ ఉన్నారా మహర్షి అనిపిస్తుంది మనకు అది చూడగానే. ఖర్జూర పుష్పాకృతిభిః శిరోభిః పూర్ణతండులైః శోభంతే కించిదానమ్రా శాలయః కనకప్రభాః. ఈ వరిధాన్యం యొక్క వరి గింజ ఒక్కొక్కటి ఖర్జూర ఫలం అంత ఉంటుందట. అంతంత బాగా పెరుగుతున్నాయట ఆ సమయంలో అక్కడ ఆ పెరిగేటువంటి పూర్ణతండులైః ఖర్జూర పుష్పాకృతిభిః శోభంతే కించిదానమ్రాః శాలయః కనకప్రభాః. బంగారపు రంగులో మెరిసిపోతున్నటువంటి వరి కంకులు ఒక్కొక్క వరి గింజ కూడా ఖర్జూర ఫలమంత ప్రమాణం కలదై అవి వంగిపోతూ ఉన్నాయ్యా. మయూఖైః ఉపసర్పద్భిః అనీహార సంవృతైః దూరమభ్యుదిత సూర్యః శశాంక ఇవ లక్ష్యతే. ఈ దూరము నుంచి చూసి అరుస్తున్నటువంటి మయూఖములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరంగా వస్తున్నటువంటి సూర్యుడిని చూసి చంద్రుడేమో అని భ్రమపడుతూ ఉన్నాయి. అటువంటి మంచు కప్పబడిపోతూ ఉన్నది. దూరంగా ఉండే సూర్యుడు చంద్రుడిలా మారబోతూ ఉన్నాడు ఇప్పుడు. అంటే రామచంద్రమూర్తి సూర్యవంశస్థుడైన రామచంద్రమూర్తి పూర్తిగా రామచంద్రుడై తన యొక్క తీక్షణతని కోల్పోయి విచారంలోకి వెళ్ళబోతూ ఉన్నాడు ఇప్పుడు. అగ్రాహ వీర్య పూర్వాహ్నే మధ్యాహ్నే స్పర్శత సుఖ సంరక్త కించిద్ ఆపాండు ఆతపశోభతే క్షితౌ. ఎలా ఉంది అంటే పూర్వాహ్నము కంటే మధ్యాహ్నము స్పర్శించడానికి ఉండడానికి సుఖంగా ఉందట. అంటే శరీరానికి తగిలేటువంటి ఆ గాలి మధ్యాహ్న కాలంలో కొంచెం చక్కగా ఉంది. ఎందుకని బాగా చలిగా ఉంది కాబట్టి మధ్యాహ్న కాలంలో కొంచెం వెచ్చటి గాలులు తగులుతూ సుఖాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అవశ్యాయ నిపాతేన కించిత్ ప్రక్లిన్న శాద్వలా వనానాం శోభతే భూమి నివిష్ట తరుణాతపాః. శాద్వలములు అంటే పచ్చి గడ్డి యొక్క రెమ్మలు గడ్డి అవన్నీ కూడా వాటి మీద మంచు బిందువులు పడి నీళ్లు కిందకి జారుతూ ఉన్నాయట. అంటే ఇదంతా ఏమిటి, సీతమ్మని తీసుకెళ్ళిపోబోతూ ఉంటే చూసినటువంటి మునులు తక్కిన వాళ్ళందరూ కూడా కంటతడి పెట్టబోతూ ఉన్నారు త్వరలో. కాబట్టి ఈ పచ్చిక బయళ్లలో ఉన్నటువంటి గడ్డి పరకల మీద నీటి బిందువులు పడి మంచు బిందువులు అవి నేల మీదకి జారుతూ ఉన్నాయి, గమనించావా అన్నయ్య అని చెప్తూ ఉన్నారు. స్పృశంస్తు విపులం శీతం ఉదకం ద్విరద సుఖం అత్యంత తృషితో వన్యం ప్రతి సంహరతే కరం. ఎంత చూసినట్టు వర్ణిస్తారు అంటే ఒక ఏనుగు నీళ్లు తాగుదామని అక్కడికి వచ్చి తన తొండాన్ని దాచి అందులోకి నీరు తాగుదాం పైకి తాగుదాం అని పెట్టింది. జివ్వు మంది ఆ చల్లటి నీరు ముట్టుకోవాలి, గబుక్కుని ఆ తొండాన్ని వెనక్కి లాగేసుకుందట అది నీరు తాగలేక. అంత చల్లగా ఉందట అక్కడ ఉన్నటువంటి నీరు. ప్రయత్నించి సీతమ్మని రక్షించలేని జటాయువు గుర్తు రావాలి మనకి. ఒక ప్రయత్నం జరిగింది నీరు తాగలేక వెనక్కి వెళ్ళిపోయింది. అది తాగడం అనేటువంటి క్రియలో ఓడిపోయింది. జటాయువు చేయబోయే పని అదే. ఒక పని చేద్దాం అనుకున్న జటాయువు ఆ పని చేయలేక దాని నుంచి వెనక్కి మళ్ళినట్లుగా మనం ఊహించుకోవచ్చు. ఏతే హి సముపాసీనా విహగా జలచారిణః
న విగాహంతి సలిలం అప్రగల్భా ఇవాహనం. ఇవి జలచారిణులు, విహగములు అన్నీ కూడా జలాల దగ్గర ఇటు అటు తిరుగుతూ కూడా అవి చేతకాని వారి వలె వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయట. అది మనకి రామచంద్రమూర్తితో యుద్ధం చేయడానికి ప్రయత్నించి ఓడిపోయినటువంటి రాక్షసులను గుర్తు చేస్తుంది. కాబట్టి పక్షులన్నీ కూడా పరిగెట్టుకుని వస్తున్నాయి ఆ జలాల దగ్గరికి, కానీ మళ్ళీ చేతకాని వాటిలాగా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. అవశ్యాయ తమోనత్థ నీహార తమసాహృతాః ప్రసుప్తా ఇవ లక్ష్యంతే పుష్పా వనరాజయః. శీతాకాలంలో ఆ కాలంలో పుష్పాలు పుయ్యనటువంటి చెట్లు చాలా ఉంటాయి, కాబట్టి వాటిలో ఏ పుష్పాలు లేకుండా కూడా కనపడుతూ ఉన్నాయి. బాష్ప సంఛన్న సలిలా ఋత విజ్ఞేయ సారసాః హిమాద్రవాలుకైః తీరైః సరితో భాంతి సాంప్రతం. ఈ సరస్సులన్నీ కూడా చల్లని నీరు కలిగి ఉండి అక్కడ ఉన్నటువంటి సారస పక్షులు వాటి యొక్క కూతలతోటి బాష్ప సంఛన్న సలిలాః ఋత విజ్ఞేయ సారసాః హిమార్ద్రవాలుకైః తీరైః సరితో భాంతి సాంప్రతం. వీటన్నిటితోటి అక్కడ ఉన్నటువంటి సరస్సులు ప్రకాశిస్తూ ఉన్నాయి. తుషారపతనాచ్చైవ మృదుత్వాత్ భాస్కరస్య చ శైత్యాదగాగ్రస్థమపి ప్రాయేణ రసవజ్జలం. ఎక్కువగా భాస్కరుడు రాకపోవడం వల్ల, ఎక్కువగా మంచు పడడం వల్ల, నీటి యొక్క ప్రవాహ వేగం తగ్గడం వల్ల ఆ నీరు రసవంతంగా మారుతూ ఉన్నది. అంటే ఇదివరకంటే నీరు రుచిగా ఉన్నది, రసవంతంగా ఉన్నది అని చెప్పి అంటూ ఉన్నారు. రసం అనేటువంటి మాటకి రకరకాల అర్థాలు ఉన్నాయి. కేవలం మనం రసం అంటే ఒకటే అర్థం అని అనుకుంటాం. నీరు రసవంతం అయింది అంటే రసం అంటే విషము అని కూడా అర్థం. రసము అంటే పరాక్రమం అని అర్థం, రసం అంటే శృంగారము అని అర్థం. కాబట్టి ఏ రకంగా చూసినా రామచంద్రమూర్తి పరాక్రమాన్ని చూపించబోతున్నాడు ఇప్పుడు. కాబట్టి ఈ జలం రసవంతమైంది, పరాక్రమవంతమైంది అని చెప్పి మనం అనుకోవచ్చు. జరాజర్జితైః పద్మైః శీర్ణకేశరకర్ణికైః నాళశేషైః హిమధ్వస్తైః నభాంతి కమలాకరాః. కమలములు కలిగినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే ఈ కొలనులో అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరాజర్జితైః పద్మైః, వాడిపోయినటువంటి పద్మలు, మంచులో పెట్టిన పద్మం వాడిపోతుంది కాబట్టి వాడిపోయినటువంటి పద్మములు కలిగి, శీర్ణ కేసర కర్ణికైః, వాటి యొక్క కేసరములు, వాటి యొక్క రేకులు కూడా ఊడిపోయినటువంటివై, రాలిపోతున్నవై, నాళశేషైః, కేవలం మధ్యలో నాళం ఒకటే మిగులుతుంది, పైన పద్మం అంతా శీర్ణమైపోయి ఉంటుంది. అటువంటి వాటితో ఈ కమలాకరం ఏమీ కూడా ప్రకాశించటం లేదు. ఇంతవరకు హేమంత ఋతువుని వర్ణించి గబుక్కున లక్ష్మణస్వామికి భరతుడు గుర్తొచ్చాడు. ఎప్పుడైతే హేమంతాన్ని ఇంతసేపు వర్ణిస్తూ ఉన్నాడో ఎందుకో గబుక్కున ఆయనకి భరతస్వామి గుర్తుకొచ్చారు. అస్మింసు పురుష వ్యాఘ్రః కాలే దుఃఖ సమన్వితః తపశ్చరతి ధర్మాత్మా మద్భక్త్యా భరతః పురే. అన్నయ్య, ఇక్కడ ఇంత చల్లగా ఉంది, ఇక్కడ ఇంత హేమంత ఋతువు వచ్చింది, ఇలా ఉంది. అయోధ్యలో కూడా ఇప్పుడు హేమంత ఋతువే ఉంటుంది కదా, అయోధ్యలో కూడా ఇప్పుడు చల్లగానే ఉంటుంది కదా అన్నట్టు పురుషవ్యాఘ్రుడైనటువంటి భరతుడు కాలే దుఃఖ సమన్వితః, ఒక్కడు ఉన్నాడు అక్కడ. నీతో కలిసి ఉందామని అడవికి వచ్చిన వాడిని నువ్వు నీ పాదుకలిచ్చి వెనక్కి పంపించేయగానే నీ మాట కాదనలేక వెళ్ళిపోయి ఉన్నాడు. ఎంత నీ మాట పాలించాననే సంతోషం ఉన్నా నిన్ను వెనక్కి తీసుకురాలేకపోయానని దుఃఖం మాత్రం పోయి ఉండదు అతనికి. కాబట్టి దుఃఖ సమన్వితుడై పురుషవ్యాఘ్రుడైనటువంటి భరతః పురే, మన అయోధ్యాపురంలో తపశ్చరతి ధర్మాత్మ తద్భక్త్యా, నీ మీద భక్తితోటి ఆ పాదుకలనే సేవిస్తూ తపస్సు చేస్తూ ఉండి ఉంటాడని నేను అనుకుంటున్నాను అన్నయ్య. త్యక్త్వా రాజ్యంచ మానంచ భోగాంశ్చ వివిధాన్ బహూన్ తపస్వీ నియతాహారః సేతే సీతే మహీతలే. అన్నయ్య, మన
సోదరుడు భరతుడిని తలుచుకుంటే నాకు చాలా బాధ వచ్చేస్తుందయ్యా. ఏమిటి? త్యక్త రాజ్యంచ, అయోధ్యలో లేడు ఆయన, నందిగ్రామం అనేటువంటి చిన్న పల్లెటూరులోకి వచ్చి ఉన్నాడు. అయోధ్యలో రాముడు లేకపోతే నేను అడుగు పెట్టను అనేటువంటి ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు. కాబట్టి రాజ్యాన్ని విడిచిపెట్టి మానంచ, ఎన్ని అవమానాలు గురయ్యాడు. నీ వల్లే ఇలా జరిగింది, నీకు తెలిసే జరిగింది అని అందరూ అనుమానించారు. తన మానాన్ని కోల్పోయినటువంటి వాడే. భోగాంశ్చ, ఏ భోగాలు స్వీకరించకుండా మహాచక్రవర్తి యొక్క కుమారుడు ఏమిటి, రాజ్యపాలన అధికారాన్ని నీకు ఇస్తామని చెప్తే కాదని చెప్పినటువంటి వాడై తపస్విగా నియతాహార, చాలా తక్కువ ఆహారం, నియమైనటువంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ సేతే సీతే మహీతలే, మంచం మీద కూడా పడుకోకుండా చల్లటి నేల మీద, కటిక నేల మీద నిద్రిస్తూ అన్నయ్యకు లేని సుఖం నాకు అక్కర్లేదు, అన్నయ్య తినని భోజనం నాకు అక్కర్లేదు. ఆయన కూడా కందమూల ఫలాలు తిన్నాడు 14 సంవత్సరాలు. ఆయన కూడా 14 సంవత్సరాలు నేల మీదే పడుకున్నాడు. ఈ హేమంత ఋతువులో, ఈ చల్లటి కాలంలో ఏ ఆస్తరణ లేకుండా నేల మీద నిద్రిస్తూ ఉన్నటువంటి భరతుడిని తలుచుకుంటూ ఉన్నాడు లక్ష్మణస్వామి. సోపి వేళామిమాం నూనం అభిషేకార్థముద్యత, ఇప్పుడు మనం ఎలాగైతే గోదావరి నదికి స్నానానికి వెళుతూ ఉన్నామో ఈ సమయంలో భరతుడు కూడా సరయూ నది దగ్గరికి వెళుతూ ఉంటాడు స్నానం చేయడానికి. వృత ప్రకృతిభిః నిత్యం ప్రయాతి సరయూం నదీం, తన మంత్రులతో కలిసి అతను కూడా ఈ సమయంలో సరయూ నది సమీపానికి వెళుతూ ఉంటాడన్నయ్యా. అత్యంత సుఖ సమృద్ధ సుకుమార సుఖోచిత కథన్వు అపరరాత్రేషు సరయూమవగాహతే. భరతుడి సంగతి నాకు తెలుసానయ్యా, ఎప్పుడూ వేడి నీళ్ళు తప్ప సన్నీళ్ళు స్నానం చేసి ఎరగడు. సన్నీళ్ళు అంటే భయం. అటువంటి ఆయన ఇవాళ అపరరాత్రేషు, మామూలుగా తెల్లవారునే స్నానం చేయడం అలవాటు అయోధ్య నగరంలో ప్రజలందరికీ. తెల్లవారుజామున 3 4 లేచి వెళ్ళి సరయూ నదిలో స్నానాలు చేసి వస్తారు. ఈయన అలా కాదంటే అపరరాత్రేషు, రాత్రి గడిచి సగం అవగానే వాళ్ళందరికన్నా ముందు నిద్ర లేచిపోయి స్నానం చేసి వచ్చేసేవాట. ఎందుకని? ఒకవేళ వాళ్ళ కంటికి గనక నా ముఖం కనపడితే చిచి ఏం పాపం చేసుకున్నావో పొద్దున్నే ఈ భరతుడి మొహం చూడాల్సి వచ్చింది అనుకుంటారేమో అని భయంట. వాళ్ళకి ఆ బాధ ఎందుకు కలిగించాలి, వాళ్ళకి దుఃఖం ఎందుకు కలిగించాలి నేను అని చెప్పి వాళ్ళకి ఎవరికి కనపడకుండా ఉండడం కోసం అపరరాత్రిలోనే నిద్రలేచి సరయూం అవగాహతే. ఎటువంటి వాడైనా సుకుమారః, నేను ఢక్కా ముక్కీలు తినవాడన్నయ్యా, అందుకే నీతో అడవుల్లోకి వచ్చి ఇంతెంత పనులైనా చేస్తున్నాను, పర్ణశాలైనా కట్టేస్తున్నాను. భరతుడు అలా కాదు, సుకుమారః సుఖోచితః, సమస్తమైనటువంటి సుఖాలు భోగాల్లో పెరిగినటువంటి వాడు, వాటన్నిటినీ అనుభవించడానికి తగినటువంటి అర్హత ఉన్నటువంటి వాడు. అయోధ్యలో ఉన్ననాళ్ళు తండ్రి గారు అలాగే పెంచారు. తర్వాత సుమారు ఒక 12 సంవత్సరాల పాటు కేకయ్య రాజు గారి దగ్గర మేనమావ గారి ఇంట్లో ఉండి, మేనమావ కూడా అంత మర్యాదగా, అంత మృదువుగా, అంత గారాభంగా ఆయన్ని చూసుకున్నారు భరతుణ్ణి. అటువంటి ఆయన కథంను అపరరాత్రేషు సరయూమవగాహతే, ఈ సమయంలో ఆ చల్లని నీటిలో సరయూ నదిలో ఎలాగ స్నానం చేస్తున్నారో కదా. పద్మపత్రేక్షణో వీరః శ్యామో నిరుదరో మహాన్ ధర్మజ్ఞ సత్యవాదీ చ హ్రీనిషేధో జితేంద్రియః. భరతుడికి అన్నీ రామచంద్రుడి పోలికలే, లక్ష్మణస్వామికి రామచంద్రుడి పోలికలే, శత్రుఘ్నుడికి రామచంద్రుడి పోలికలే, అందరూ ఒకటే, అందులో ఏమీ సందేహం లేదు. భరతుడు కూడా పద్మపత్రేక్షణ, పద్మపత్రాక్షేయుడు అంటే మనం విష్ణుమూర్తి అనుకుంటాం. ఈయన కూడా విష్ణువు యొక్క అవతారమే, 4వ వంతుగా విష్ణుమూర్తులు వచ్చారు కాబట్టి, నలుగురుగా వచ్చి విష్ణుమూర్తే 4గా విభాగం చెంది వచ్చాడు కాబట్టి ఈయన కూడా పద్మపత్రేక్షణ వీరః శ్యామః మహాన్, అటువంటి ఆయన ధర్మజ్ఞ సత్యవాది. భరతుడిని పొగుడుతూ ఉన్నాడు లక్ష్మణస్వామి. భరతుడు అంటే ఏమనుకున్నావు అన్నయ్య అని చెప్తూ ఉన్నాడు ఆయన యొక్క గొప్పతనానికి. జితేంద్రియః ప్రియాభిలాషీ మధురః దీర్ఘబాహురరిందమః సంత్యజ్య వివిధాన్ భోగాన్ ఆర్యం సర్వాత్మనాశ్రితః. సర్వాత్మన నిన్నే ఆశ్రయించుకుని ఉన్నాడయ్యా భరతుడు. ఆయన ప్రియాభిలాషి మధురః దీర్ఘబాహు సంత్యజ్య వివిధాన్ భోగాన్, సమస్తమైనటువంటి భోగాల్ని విడిచిపెట్టి
నిన్నే ఆశ్రయించి బతుకున్నవాడయ్యా అన్నయ్య. జితస్వర్గస్తవ భ్రాత భరతేన మహాత్మనా వనస్థమపి తాపస్యే యస్వామను విధీయతే. 14 సంవత్సరాలు నువ్వు వనవాసం చేస్తూ ఉన్న సమయంలో నిజంగా 14 సంవత్సరాలు వనంలో కూర్చుని తపస్సు చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో, ఎంతటి స్వర్గలోక అనుభవానికి అర్హుడవుతాడో అవన్నీ కూడా అక్కడే ఉంటూ ఆయన సంపాదించేశాడు అన్నయ్య. అంటే అతడు అక్కడ చేస్తున్నది రాజ్య పరిపాలన కాదు, తపస్సు అనేటువంటిది చేస్తున్నాడు. భరతుడు కూడా అక్కడ రాజ్యపాలన అనేటువంటి మిషన్ మీద రామకార్య నిర్వహణ అనేటువంటి తపస్సులో ఉండి ఈ 14 సంవత్సరాల అడవుల్లో తపస్సు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఏ ఏ స్వర్గాది లోకాలు అయితే వస్తాయో అవన్నీ కూడా అక్కడే ఉండి సంపాదించేశాడు అన్నయ్య. నా పిత్యమనువర్తంతే మాతృకం విపదా ఇతి ఖ్యాతో లోక ప్రవాదోయం భరతేన అన్యథా కృతః. లోకంలో ఒక నానుడు ఉందన్నయ్య. ఏమిటి? నా పిత్యమనువర్తంతే మాతృకం విపదా ఇతి. పశువులు తండ్రి పోలికతో పుడతాయి, మనుషులు తల్లి పోలికతో పుడతారు అనేటువంటి ఒక నానుడు ఉందన్నయ్య. ఆ అన్నయ్య ఇప్పుడు ఆ నానుడి ప్రకారం చూసినట్లయితే అది భరతుని చేత తప్పు అని అనిపించేలా అని చేశాడు. భరతుడు నిజంగా ఇప్పుడు ఎలా పుట్టాలి? తల్లి అనేటువంటి కైకేయి పోలికతో పుట్టాలి. అలా పుట్టలేదు. కాబట్టి లోకంలో మనం ఇన్నాళ్ళు విన్నది ఏదైతే ఉందో అది తప్పేమో అనిపిస్తుంది అన్నయ్య. ఏమాత్రం తల్లి పోలిక రాలేదు భరతుడికి. ఒక్కసారి భరతుడి తల్లిని తలుచుకోగానే చుర్రు మంది మళ్ళీ లక్ష్మణస్వామికి. భర్త దశరథో యస్యాః సాధుశ్చ భరతసుతః కథన్ను సాంబా కైకేయీ తాదృశీ క్రూరశాలిని. నాకు ఒకటే ఆశ్చర్యం ఉన్నాయా, దశరథుడంతటి వాడిని భర్తగా పొంది భరతుడంతటి వాడిని కొడుకుగా పొంది ఏమిటి ఆవిడ అంత క్రూరమైనటువంటి మనస్తత్వం ఏమిటి? కథన్ను సాంబా కైకేయి తాదృశీ క్రూరశాలిని. అంతటి క్రూరమైనటువంటి మనస్తత్వం ఎలా వచ్చిందన్నయ్య కైకేయికి అన్నారు. అంతవరకు విన్నారు లక్ష్మణ రామస్వామి చెప్తున్నది అంతా రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తిలోని ఆర్జవం ఎలా ఉంటుందంటే, ఇంతసేపు చెప్పాడు కదా, ఇప్పుడే కదా పర్ణశాల కట్టాడు, వాడిని ఏం అనకూడదు, పాపం నాకు ఇంత చేశాడు కదా, అదివే ఉండదు. తప్పు చేసిన వాడిని ఎండగట్టి అక్కడికక్కడ నువ్వు చేసేది తప్పు అని చెప్పడమే రామచంద్రమూర్తి యొక్క ఆర్జవం, ఆయన యొక్క గొప్పతనం అదే. అందుకే ఆయన ఇత్యేవం లక్ష్మణే వాక్యం స్నేహాద్ బ్రువతి ధార్మికే. లక్ష్మణస్వామికి మళ్ళీ ధార్మికుడు అనేటువంటి విశేషం వేశారు. అంటే అధర్మంతో దాంతో చెప్పలేదు ఆయన, రామచంద్రమూర్తి మీద ఉన్నటువంటి అనురాగంతో అన్నాడు అన్నమాట. అయ్యో నా అన్న రామచంద్రమూర్తి ఇలా అడవులు పడి తిరగవలసి వస్తుంది అనేటువంటి బాధతో కైకేయిని తిట్టాడు తప్ప నిజంగా కైకేయి మీద ఉన్నటువంటి పారుష్యం కాదు. ఇత్యేవం లక్ష్మణే వాక్యం స్నేహాత్ బ్రువతి ధార్మికే పరివాదం జనన్యాస్తం అసహన్ రాఘవో బ్రవీత్. ఎన్ని చెప్పినా కైకేయి తనకి కూడా తల్లే, సవతి తల్లి కావచ్చు, లక్ష్మణస్వామికి తల్లే, రామచంద్రమూర్తికి తల్లే, భరతుడికి తల్లే, శత్రుఘ్నుడికి తల్లే. ముగ్గురు తల్లులు ముగ్గురికి సమానమే. కాబట్టి తల్లిని అంత మాట అనేటప్పటికీ అసహన్ దాన్ని సహించలేకపోయారట రామచంద్రమూర్తి. నతేంబా మధ్యమాతాత గర్హితవ్యా కథంచన తామేవ ఇక్ష్వాకునాథస్య భరతస్య కథాంకురు. ఇంతసేపటి వరకు నువ్వు ఏమిట్రా భరతుడి గురించి చాలా చెప్పావు, చాలా బాగుంది, చెప్పు భరతుడి గురించి ఇంకా చెప్పు, ఇంకా నేను వింటాను, ఎంతసేపు అయినా చెప్పు, బాగుంది, భరతస్య కథాంకురు. అంతేగాని నతే అంబా మత్స్యమాతాత గర్హితవ్యా కథంచన. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడూ కూడా కైకేయిని దుర్భాషలాడడానికి వీల్లేదు, మాట మాట్లాడడానికి వీల్లేదు. కైకేయికి మత్స్యమాంబ అని ఒక పేరుంది. మామూలుగా కౌసల్య సుమిత్ర కైకేయులు ఆఖరి ఆవిడ. మత్స్యమ ఎలా అయింది? మత్స్యమాంబ అనేటువంటి మాట ఎలా కుదురుతుంది ఆవిడకి? అంటే పత్నులు ముగ్గురు, కౌసల్య సుమిత్ర కైకేయి. తర్వాత ఉన్న వాళ్ళందరూ భార్యలు, ఒక 350 మంది ఉన్నారు ఆయనకి, దశరథ మహారాజు. వీళ్ళకి ఉన్నటువంటి జంక్షన్లో ఉన్నటువంటి ఆవిడ ఈవిడ. అంటే ఇటు వాళ్ళిద్దరికి తర్వాత వీళ్ళందరికీ మధ్యలో ఉన్నటువంటి ఆవిడ. కాబట్టి కైకేయిని మనం మత్స్యమా అని కానీ మత్స్యమాంబ అని కానీ అనుకోవచ్చు.
మధ్యమ అనేటువంటి మాటకి మామూలుగా అందమైన స్త్రీ అనేటువంటి అర్థం కూడా ఉంది. కానీ ఒక తనయుడు తల్లి గురించి మాట్లాడేటప్పుడు అందమైన నడుము కలది, అందమైన స్త్రీ అనేటువంటి ఆలోచనలు మాట్లాడే అవకాశం లేదు. కాబట్టి మధ్యమ అనేటువంటి వాడు మధ్యమాంబ అనేటువంటి ఆ మాటలో కైకేయి అనే అర్థమే తీసుకోవాల్సి ఉంటుంది. ఆవిడ ముగ్గురు భార్యల్లో చివరిది. ఈ తర్వాత ఉన్నటువంటి పత్నులందరిలోకి కూడా భార్యలందరికీ కూడా మధ్యలో ఉన్నటువంటి ఆవిడ, కాబట్టి ఆవిడ మధ్యమాంబ అయింది. నతేంబ మధ్యమాతాత గర్హితవ్యా కథంచన, ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆవిడ న గర్హితవ్యా, ఆవిడ నువ్వు చెడుగా మాట్లాడడానికి వీల్లేదు, తిట్టడానికి వీల్లేదు. అంతగా నీకు చెప్పాలనిపిస్తే భరతస్య కథాంకురు, ఇంకా చెప్పు పర్లేదు, భరతుని యొక్క వ్యవహారం చెప్పు, నేను చక్కగా వింటాను. నిశ్చితాపి మే బుద్ధి వనవాసే దృఢవ్రత భరత స్నేహ సంతప్త బాలిసీ క్రియతే పునః. భరతుడి గురించి నువ్వు చెప్తుంటే లక్ష్మణ, నాకు మళ్ళీ ఏదో చిన్నపిల్లల్లో అయిపోయి మళ్ళీ ఒకసారి అరణ్యవాసం లేదు, ఏం లేదు, వెంటనే వెళ్ళి ఒకసారి భరతుడిని చూసి రావాలనిపిస్తుంది అయ్యా. అంత ప్రేమ కలుగుతుంది భరతుడి మీద, నేను ఆపుకోలేకపోతున్నాను. మామూలుగా పెద్దవాళ్ళు అయితే వాళ్ళ యొక్క ఎమోషన్స్ అవి కొంచెం కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు. కానీ అంటే చంటి పిల్లల్లో అయిపోతున్నాను నేను నువ్వు భరతుడి గురించి చెప్పగానే. వెంటనే వెళ్ళి నేను ఒక్కసారి భరతుడిని చూడాలి అనిపిస్తూ ఉన్నదయ్యా. సంస్మరామ్యస్య వాక్యాని ప్రియాణి మధురాణి చ హృద్యాని అమృతకల్పాని మనః ప్రహ్లాదనాని చ. ఇంతవరకు నువ్వు భరతుడి గురించి చెప్పిన మాటలైతే, నేను భరతుడు కలుసుకున్నప్పుడు భరతుడు నాతో మాట్లాడిన మాటలైతే, భరతుడికి సంబంధించిన ప్రతిదీ కూడా సంస్మరామ్యస్య వాక్యాన్ని, ఆ మాటలన్నీ నేను ఎంత బాగా మాట్లాడేవాళ్ళమో, ఎన్నెన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళమో భరతుడు, నేను అవన్నీ నేను గుర్తుపెట్టుకుంటాను. అవన్నీ ప్రియాణి మధురాణి హృద్యాని అమృతకల్పాని మనఃప్రహ్లాదనాని. తలుచుకున్నప్పుడల్లా నాకు అమృత తుల్యమైనటువంటి ఆ భరతుని యొక్క మాటలు, నువ్వు ఇప్పుడు భరతుని గురించి చెప్పిన మాటలు అంత అందంగా అనిపిస్తాయి. కదాన్వహం సమేష్యామి భరతేన మహాత్మనా శత్రుఘ్నేన చ వీరేణ త్వయా చ రఘునందన. రఘునందన అంటే ఇక్కడ లక్ష్మణస్వామి, లక్ష్మణస్వామితో అంటూ ఉన్నారు రామచంద్రమూర్తి, నీతో కలిసి భరతుడిని శత్రుఘ్ని మళ్ళీ ఎప్పుడు నేను కలుస్తానో కదా, అందరం మన నలుగురు ఎప్పుడు కలిసి ఉంటామో కదా. కదా అన్వహం సమేష్యామి భరతేన మహాత్మన. మనం అనుకుంటాం భక్తుడికి భగవంతుడి మీద ఆర్తి ఉంటుంది అని. భక్తుడికి భగవంతుడి మీద ఎంత ఆర్తి ఉంటుందో భగవంతుడికి భక్తుడి మీద అంతే ఆర్తి ఉంటుంది. ప్రహ్లాదుడు స్వామిని చూడాలని ఎంత పట్టుదలతో కోరికతో ఉన్నాడో ప్రహ్లాదుడికి దర్శనం ఇవ్వాలనే అంత ఆర్తి స్వామికి కూడా ఉంటుంది. అందుకనే సమయం కోసం చూస్తూ ఉంటారు ఆయన, ఎప్పుడు వచ్చి నేను మళ్ళీ నా భక్తుడిని కలుసుకోగలను, చూడగలను అని. కాబట్టి రామచంద్రమూర్తి భరతస్వామి మీద ఉన్న ఆయనకు ఉన్నటువంటి ఆర్తి, ఆయన కలుసుకోవాలి, ఆయన చూడాలి అనేటువంటి ఆర్తి. రాముడే నా భగవంతుడు అని అర్చిస్తున్నాడు భరతుడు. కానీ రాముడు ఏమనుకుంటున్నారు, భరతుడిని ఎప్పుడు చూస్తానో కదా అని చెప్పి ఆయన అనుకుంటూ ఉన్నారు. ఇత్యేవం విలపం తత్ర ప్రాప్య గోదావరీం నదీం చక్రే అభిషేకం కాకుత్సః సానుజః సహ సీతయా. భరతుడి గురించి ఇలా దుఃఖిస్తున్నటువంటి వాడే రామచంద్రమూర్తి సహసీతయా, సీతతో కలిసి, సానుజః లక్ష్మణస్వామితో కలిసి గోదావరి నదిలోకి ప్రవేశించి చక్రే అభిషేకం, స్నానాన్ని చేశారు. తర్పయిత్వాధ సలిలైః తే పితృన్ దైవతాని చ. స్నానం చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. స్నానం చేసేటప్పుడు చదవలసిన మంత్రాలు కొన్ని ఉంటాయి, స్నానం చేసేటప్పుడు ఇవ్వవలసిన తర్పణాలు కొన్ని ఉంటాయి. ఆ తర్పణాలన్నీ ఇచ్చి పితృలు దేవతలకి పితృదేవతలకి కూడా తర్పణాలు విడిచిపెట్టి స్తువంతి స్మ ఉదితం సూర్యం దేవతాశ్చ సమాహితాః. చాలా శ్రద్ధతోటి ఉదయిస్తున్న సూర్యుడిని ఆరాధన చేశారు, సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి అనేక మంది దేవతలకి వాళ్ళ కులదైవము వీళ్ళందరికీ కూడా వారు పూజలు జరిపారు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి శ్లోకంతో ఈ సర్గం ముగుస్తుంది మనకి ఇవాళ. రామచంద్రమూర్తి అరణ్యవాసంలో ఇందాక పెద్దలు చెప్పినట్లు రుద్రుని యొక్క అంశాన్ని చూపిస్తూ ఉంటారు. రుద్రుడికి తనకి భేదం లేదు అని చూపిస్తూ ఉంటారు. కాబట్టి వాల్మీకి మహర్షి
రామచంద్రమూర్తి రుద్రస్వరూపమే, రుద్రునికి రామచంద్రమూర్తికి తేడా లేదు అంటే శివ విష్ణువులకి అభేదం ఉన్నది అని చూపిస్తున్నట్టుగా చెప్పేటువంటి శ్లోకాలు అక్కడక్కడ చాలా కనపడతాయి మనకి రామాయణంలో. ఇందాక వారు చెప్పిన శ్లోకం ఒకటి. అలాగే యుద్ధం జరిగేటప్పుడు కూడా ఇవాళ నా యొక్క పరాక్రమం మమవా త్ర్యంబకస్యవా, ఇవాళ నేను యుద్ధం చేసేటువంటి పరాక్రమం చేసి చూపిస్తే నేను చూపించాలి, లేకపోతే ఆ త్ర్యంబకుడు చూపించాలి, అంతే తప్ప ఇంకొకటికి సాధ్యం కాదు అన్నారు. ఒకేలాంటి పరాక్రమం ఇద్దరు ఉంది అంటే కష్టం, అది ఉండే అవకాశం లేదు, వాళ్ళిద్దరూ ఒకటైతే తప్ప. కాబట్టి ఈ రామచంద్రమూర్తి నేనే సాక్షాత్తు రుద్రుణ్ణి అని చెప్పినంత మాట అది. కాబట్టి వాల్మీకి మహర్షి వర్ణిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ అప్పుడే స్నానం చేసి వచ్చారు, లక్ష్మణస్వామి స్నానం చేసి వచ్చారు. ముంగురుల మీద నుంచి ఇంకా చిన్న చిన్న నీటి తుంపర్లు రాలుతూనే ఉన్నాయి, తడిబట్టలు కట్టుకునే ఉన్నారు. ఇంకా ఒక పెద్ద రాయి ఉంది అక్కడ, ఆ రాయి మీద ముగ్గురు కూర్చుని ఉన్నారు. కృతాభిషేక సర రాజ రామ సీతా ద్వితీయ సహ లక్ష్మణేనా. అంతవరకు చెప్తే ఎవరైనా చెప్పగలరు, వాడు ఎలా ఉన్నారో కూడా చెప్పాలి, అది కవిత్వం. ఆ వాల్మీకి ఆదికవి ఆయనే చెప్పగలడు వాడి ముగ్గురు ఎలా ఉన్నారు. కృతాభిషేక సర రాజ రామ, రామ అంటే రాముడు సమస్తమైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క స్వరూపమని మనం అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ రామ రరాజ అంటే ప్రకాశించాడంటే రాముడు. రాజును దీప్తో అనేటువంటి ధాతువు నుంచి వస్తుంది ఆ మాట. ప్రకాశంతో ఉన్నారు రామచంద్రమూర్తి. ఎందుకు ప్రకాశంతో ఉన్నారు? సీతాదేవి పక్కతుంటే ఎప్పుడు ప్రకాశంతోనే ఉంటారు, అందులో ఏమీ సందేహం అక్కర్లా. సీతతో కలిసి వెళ్ళారు, చక్కగా స్నానం చేసి వచ్చారు. కాబట్టి ఇప్పుడు రాజ రామ కృతాభిషేకులై రామచంద్రమూర్తి ప్రకాశిస్తూ ఉన్నారు. ఆయన ఎలా ఉన్నారంటే సీతా ద్వితీయ, సీతతో ద్వితీయుడైన వాడు. అంటే లెక్క పెడితే రామ సీత అనేటప్పటికి సీత వచ్చినప్పుడే అతడు రెండో సంఖ్య వస్తుంది మనకి లెక్క పెట్టడంలో. కాబట్టి సీత ద్వారా ద్వితీయుడైనటువంటి వాడు. సహ లక్ష్మణేన, లక్ష్మణునితో కూడినటువంటి వాడు. ఆయన ప్రకాశిస్తూ ఉన్నారట. ఎలాగా అంటే కృతాభిషేకో గిరిరాజపుత్ర్య రుద్ర సనంది భగవానివేశ. సీతారాములు ఇద్దరూ ఆ రాయి మీద కూర్చొని ఉంటారు. బహుశా లక్ష్మణస్వామి ఆ ధనుస్సుని తన చేతితో పట్టుకుని దాని యొక్క వింటి కొమ్ము మీద గడ్డాన్ని అణిచి ఇలా కొంచెం వంగి నిలబడి ఉండి ఉంటారు పక్కన. అది ఎలా కనపడుతుందయ్యా వాల్మీకి మహర్షికి అంటే అప్పుడే అభిషేక ప్రియుడైనటువంటి రుద్రుడు అభిషేకం చేయించుకుని అభిషేకాలు పూర్తి చేసుకుని కృతాభిషేక గిరిరాజపుత్ర్య, ఒక్కడూ కాదు పార్వతీదేవితో సహా ఆ గంగానదితో అభిషేకాన్ని, నిత్యాభిషేకం ఆయనకి. నెత్తి మీద గంగ ఉన్నవాడికి 24 గంటలు అభిషేకమే, నిత్యాభిషేకం, అభిషేక ప్రియుడు ఆయన. పార్వతీదేవితో పాటు అభిషేకాన్ని పొంది రుద్ర సనంది, మూపురాన్ని పైకెత్తుకొని నంది కొంచెం పక్కన దూరంగా వంగి ఉన్నదట. అది ఎలా ఉందో భగవానివ ఈశ, సాక్షాత్తు పరమేశ్వరుడు ఎలా అయితే ఉన్నాడో ఒక పక్క నందితోటి ఒక పక్క పార్వతీదేవితోటి, ఆ రకంగా ఒక పక్క లక్ష్మణస్వామితోటి సీతాదేవితోటి ఆ రకంగా ప్రకాశిస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. కృతాభిషేక అనేటువంటి మాటకి పట్టమహిషి అని అర్థం చెప్తారు పెద్దలు. పట్టమహిషిని కృతాభిషేక అంటారు. పట్టమహిషి అనగానే మనకి లలితా పరాభట్టారికి గుర్తు రావాలి. కాబట్టి లలితా పరాభట్టారికతో కూడినటువంటి పరమేశ్వరుడే సీతామహాతలితో కూడినటువంటి మన రామచంద్రమూర్తి. నంది అంటే ఆనందం కలిగించేవాడు, నందయతి ఇది నంది, ఆనందాన్ని ఇచ్చేవాడు నంది. అప్పుడే ఒక సేపటికి ముందే రామచంద్రమూర్తికి మహానందం ఇచ్చాడు లక్ష్మణస్వామి. కాబట్టి లక్ష్మణస్వామి కూడా ఒక రకంగా రామచంద్ర విషయంలో నంది అని చెప్పచ్చు. కాబట్టి లక్ష్మణుని నందితో పోల్చడం చాలా అందమైనటువంటి ప్రయోగం మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. అలాగే రుద్రుడితో పోల్చారు కదా. రుద్రుడు అంటే ఏడ్చేవాడు, ఆ ఏడిపించేవాడు అనేటువంటి అర్థంలో రుద్రుడిని చెప్తారు. ఎవరిని ఏడిపిస్తారు అంటే భక్తులు కాని వాళ్ళని, భక్తులు హింసించే వాళ్ళని ఏడిపిస్తాడు రుద్రుడు. అంతేకాదట రుజం అంటే దుఃఖం, దుఃఖాన్ని ద్రావయతి పోగొట్టేవాడు కూడా రుద్రుడు. కాబట్టి రామచంద్రమూర్తి ఇప్పుడు రుద్రుని యొక్క అవతారంగా ఆయన మనకి చూపిస్తూ ఉన్నారు. తర్వాత సర్గలో మనకి ఒక ఆవిడ ప్రవేశించబోతూ ఉన్నది. రామచంద్రమూర్తి దానికి సిద్ధపడుతూ ఉంటాడు. మనం 2 శ్లోకాల తర్వాత దానిలో చదువుకుని మనం ముగిస్తాం.
సాధారణంగా మా తర్వాత జరగబోయేదాన్ని మనం 17వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం. ఈ రకంగా దర్శనం ఇచ్చినటువంటి రామచంద్రమూర్తి నేను ఎప్పుడు అనుకుంటాను, ఇటువంటి దర్శనం మనకి రామచంద్రుడి యొక్క వివాహ సమయంలో జరగాలి. సీతారాములు పక్కపక్కన కూర్చున్నటువంటి దర్శనం జరిగిందా అంటే వాల్మీకి చెప్పలేదు. వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి పక్కపక్కన ఉంటే ఎలా ఉన్నారు, మనకి వాల్మీకి ఏనాడు దర్శనం ఇవ్వలే. మళ్ళీ ఎప్పుడు జరగచ్చు దర్శనం? ఎందుకు ఇవ్వలేకపోయాడంటే వివాహం అయిన వెంటనే పరశురాముడు రావడం, హడావుడి పరుగులు, పెద్ద ఆకాశం అంతా మేఘావృతం అయిపోవడం, మెరుపులు, గబగబా ఆయన యొక్క ఇప్పుడు తీసుకోవడం, ఇంకా అందరూ బయలుదేరిపోయి అవిచికి వెళ్ళిపోయారు. మనకి ఇద్దరిని పక్కపక్కన చూసుకునేటువంటి అదృష్టం కలిగించలేదు వాల్మీకి. పట్టాభిషేక సమయంలో మళ్ళీ చూసేటువంటి అవకాశం ఉంది, కానీ పట్టాభిషేక సమయంలో మనలాంటి వాళ్ళకి ప్రవేశం ఉండదు. ఎక్కడో దూరంగా ఉంటాం మనం. వాళ్ళిద్దరిని పక్కపక్కన కూర్చొని చూసే అవకాశం ఉండదు. ఆ అవకాశాన్ని కల్పించారు మనకి మహర్షి. అరణ్యంలో ఎవ్వరూ లేరు. ఇక్కడ లక్ష్మణస్వామి ఉన్నారు, రామచంద్రమూర్తి ఉన్నారు, సీతాదేవి ఉన్నారు, ఇంకెవ్వరు లేరు. జటాయువు కూడా బహుశా గోదావరి దాకా వచ్చినట్టుగా రాయలేదు మహర్షి. ఆయన ఇంకా ఆ చలిలో ముడుచుకుని, రెక్కలు ముడుచుకుని పడుకునే ఉండి ఉంటారు పర్ణశాల పక్కన. కాబట్టి ఈ అందమైనటువంటి దర్శనాన్ని మనకి వాల్మీకి ఇవ్వడం జరిగింది. కృతాభిషేకో రామస్తు సీతా సౌమిత్రిరేవచ తస్మాత్ గోదావరి తీరాత్ తతో జగ్ముహు స్వమాశ్రమం. ఆ ఇసుక తెన్నెల మీద నడిచి తడి బట్టలతోటి ఒంటి మీద నుంచి నీళ్లు కారుతూ ఉండగా రామచంద్రమూర్తి, సీతాదేవి, లక్ష్మణస్వామి కూడా ఆశ్రమ ప్రాంతం దగ్గరికి నడుచుకుంటూ వచ్చారు. ఆశ్రమం తం ఉపాగమ్య రాఘవ సహ లక్ష్మణ కృత్వా పౌర్వాహ్నికం కర్మ పర్ణశాలాముపాగమత్. మొదటి నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం, నిత్యకర్మ చేయడంలో రామచంద్రమూర్తి ఎంతటి శ్రద్ధ చూపిస్తారు అనేది. ఎన్నిసార్లు రామచంద్రమూర్తి సంధ్యావనం చేసుకున్నారనేటువంటి మాట రాశారో వాల్మీకి లెక్క పెడితే ఆశ్చర్యం వేస్తుంది. అలాగే ఆయన పౌర్వాహ్నికమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యథావిధిగా పూర్తి చేసుకుని పర్ణశాలలోకి ప్రవేశించారు. ఉవాస సుఖిత తత్ర పూజ్యమానో మహర్షిభిః. బిలబిల్లాడుతూ మహర్షులందరూ వచ్చేసారు. గట్టిగా కేకబెట్టి ఉంటాడు ఎవడో దూరం నుంచి చూసి, రాముల వారి స్నానం అయిపోయింది రోయ్ అని. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసారు బోళ్ళంతమంది మహర్షులందరూ. వాళ్ళ సందేహాలు తీర్చుకోవాలి, రామచంద్రుడితో మాట్లాడాలి, వాళ్ళ చరిత్రలు రామచంద్రుడితో చెప్పుకోవాలి. రామచంద్రమూర్తి కరుణతో మృదువుగా ఏదైనా ఒక్క మాట పలికితే దాన్ని చెవులారా వినాలి, అది వాళ్ళ కోరిక. పూజ్యమానో మహర్షిభిః లక్ష్మణేన సహ భ్రాత్ర చకార వివిధ కథా. ఆ పురాణ కథలు, ఈ పురాణ కథలు, ఒకప్పుడు ఏం జరిగిందంటే ప్రహ్లాదుడు ఏం చేశాడంటే చెప్పుకుని ఉండి ఉంటారు బహుశా. అనేకమైనటువంటి పుణ్య కథలని రామచంద్రమూర్తి చెప్పారో, వాళ్ళు చెబుతుంటే రామచంద్రమూర్తి విన్నారో తెలియదు, కానీ చకార వివిధ కథ, అనేకమైనటువంటి కథలు అక్కడ జరిగాయి. స రామపర్ణశాలాయాం ఆసీన సహ సీతయా విరరాజ మహాబాహు చిత్రయా చంద్రమా ఇవ. చిత్రా నక్షత్రంతో కూడిన చంద్రుడు అంటే చైత్రమాసపు పౌర్ణమి, చాలా విశేషమైనటువంటి పున్నమి కాంతి ఉంటుంది ఆ రోజు. కాబట్టి చిత్రా నక్షత్రంతో కూడినటువంటి చంద్రుడిలాగా రామచంద్రమూర్తి సీతతో కలిసి అక్కడ ప్రకాశిస్తూ ఉన్నారు. తథాసీనస్య రామస్య కథా సంసక్త చేతసః తం దేశం. మనం ఇక్కడితో ఆపితే మంచిది. కారణం, ఆవిడ ఇక్కడికి దగ్గరికి రావడం కానీ లోపలికి ప్రవేశించడం కానీ మన ఎవ్వరికీ ఇష్టం లేదు. కాబట్టి ఆవిడ ఇక్కడ బయట పర్ణశాలకి బయటనే ఆపి మనం బహుశా ఆవిడకి 10 రోజులు 15 రోజులు అక్కడే నుంచోబెట్టడమే తగిన శిక్ష. ఆసీనం రామస్య కథా సంసక్త చేతసః తం దేశం రాక్షసీ కాచిత్ ఆజగామ యదృచ్ఛయా. యదృచ్ఛయా వచ్చిందట ఆవిడ. మంధర మేడ మీదకి ఎక్కినప్పుడు కూడా వాల్మీకి మహర్షి అదే మాట రాశారు, యదృచ్ఛయ మేడ మీదకి ఎక్కిందయ్యా అని. యదృచ్ఛయ అంటే ఊరికినే యథాలాపంగా అనుకోకుండా. యదృచ్ఛయ అనే మాటకి దైవ సంకల్పేన అని అర్థం. కాబట్టి దైవ సంకల్పంతో ఈవిడ కూడా అక్కడికి వచ్చి నిలబడింది. నుంచోనిద్దాం కొన్నాళ్ళు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ
పుణ్యశ్లోకాయ మంగళం.